శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గంగాధర శాస్త్రి గారు. నమస్కారం. జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సార్, ఇప్పుడు రీసెంట్గా టీటీడీ ఇష్యూ చూసుకున్నట్టయితే లడ్డు విషయంలో కన్ఫర్మేషన్ అయింది. అది అసలు నెయ్యే కాదనేది నిర్ధారణ అయింది. ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కాదు, అది ఒక కెమికల్ వాడుతూ స్వామివారికి అపచారం చేశారు. 20 కోట్ల లడ్లు అంటే ఆ లడ్లు పూర్తిగా ఒకళ్ళే తినరు, ప్రసాదం అని చెప్పేసి ఒక 4-5 పంచుతూ ఉంటాం. అంటే అది ప్లస్ వేసుకున్న 20 ప్లస్ ఇంకొక 10 కానీ వేసుకున్న ఒక 30 కోట్ల మంది బాడీలోకి ఆ కెమికల్ వెళ్ళిందండి. అసలు ఆ కెమికల్ వల్ల ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో కూడా ఇప్పుడు తెలియట్లే. మరోపక్క ఇంత జరుగుతున్న హిందూ సమాజంలో ఏ విధమైనది లేదు. ఇప్పుడు రీసెంట్గా మనం అంతకుముందు ప్రీవియస్కి వెళ్తే ఆ పాస్టర్ మందు దాగి చనిపోయాడు అన్నప్పుడు చాలా అసలు ఎంత చేశారంటే స్టేట్ని మొత్తాన్ని అతలాకుతలం చేశారు. 10 నిమిషాలు చాలు హిందువులు మొత్తాన్ని లేపేస్తామనే స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మరి ఇంత జరిగింది సుమారు 5 సంవత్సరాలండి. మరి స్వామివారికి అదే అభిషేకం చేశారు, లేదా ప్రసాదాలు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, ఇవే చేయాల్సి వచ్చింది. మరోపక్క 250 కోట్ల అవినీతి జరిగింది. ఇదే ట్రాన్సాక్షన్ మళ్ళీ ఈ కల్తీలో మళ్ళీ 250 కోట్లు. సో అసలు ఇంకోటి సార్, ఇదంతా పక్కన పెడితే ఇప్పటికీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్ తారాస్థాయి ఉన్మాదం. జంతు కొవ్వు కలవలేదు కదా, అసలు నెయ్యే కాదు కెమికల్ అనేది నిర్ధారణ అయింది. జంతు కొవ్వు కలవలేదు కదా, వీటితోటి రకరకాల రచ్చ చేస్తున్నారు. అంటే హిందువులు అంత దారుణంగా అలా కనపడుతున్నారా? అంత పిచ్చోళ్ళ? అసలు ముందుగా నేను ఎప్పుడు భగవంతుడిని ఏం ప్రార్థిస్తానంటే, మనం ఈ లోకానికి టైం పాస్ చేయడం కోసం రాలా, టైం స్పెండ్ చేయడం కోసం వచ్చాం. నీ విలువైన జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన విలువైన కాలాన్ని, దాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నావో డిపెండ్స్ ఆన్ యువర్ సంస్కారం. ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని. ఏదో యాక్టివిటీ చేసేస్తుంటాం, పొద్దు లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు. ఎంత సంపాదించాము, ఎవరిని ముంచేసాము, ఎవరిని లేపేసాము, ఎవరికి అబద్ధం చెప్పాము, ఎవరిని కన్విన్స్ చేసాం, ఎవరికి టోపీ వేసాం, ఎవరికి అందంగా అబద్ధాలు చెప్పేసి వాడికి తెలుసు, వాడు మనకంటే గొప్ప నటుడు వాడు. ఇది ఎప్పుడో పగులుతుంది. నేనేమంటానంటే, ఏ కార్యక్రమంలో కూర్చున్నా కూడా భగవద్గీత ద్వారా ధర్మ ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేసిన నా నాల్క నుంచి, నా శరీరం నుంచి, ఇలా ఇంటర్వ్యూ రూపాల్లో కావచ్చు, లేకపోతే వేదికల మీద నా ఉపన్యాసాల రూపంలో కావచ్చు, నేను ఎక్కడ మాట్లాడినా పరమాత్మ లోకక్షేమం కోసమే నా ఆలోచనలు పనిచేస్తూ లోకాన్ని జాగృతం చేసే మాటలే, ప్రయోజనాత్మకమైన మాటలే నా నోట్లోంచి పలికించు పరమాత్మ అని ప్రార్థించి నేను ఇంటర్వ్యూలో కూర్చుంటాను. నేను రెచ్చిపోయి ఎటో వెళ్ళిపోకుండా దాన్ని సరైన మార్గంలో కనుక, అంటే జనబాహుళ్యాన్ని, జనాల్ని సరైన మార్గంలో ఆలోచింపచేస్తూ జాగృతం చేయటం అనేది పెద్ద టఫెస్ట్ టాస్క్. అది నోటికేదొస్తే మాట్లాడేస్తే అక్కడికి ఒక ఇంటర్వ్యూ అవుతుంది అంతే. కానీ అది దాని జాతి మీద దాని ప్రభావం చాలా పాజిటివ్గా ఉండాలి. అందుకు నా దేహాన్ని, నా శరీరాన్ని, నా జీవితాన్ని ఉపయోగించు పరమాత్మ, నా జన్మధన్యం చేయి అని నమస్కారం చేసి కూర్చుంటా. ఏది మన చేతుల్లో ఉండదు. రైట్. ఇప్పుడు మీరు చెప్పింది చిన్న విషయం కాదు స్వామి, చాలా పెద్ద విషయం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ హిందువులు రియాక్ట్ అవుతారా అంటే, ఇది ఒక నిర్వీర్యమైన జాతి అనిపిస్తుంటుంది నాకు చాలా డిస్కస్ చేస్తుంటే. ఎంత నిర్వీర్యమైన జాతి అంటే, పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాశ్మీర్లో మైనారిటీ అనేవాళ్ళు 3-4 టెర్రరిస్టులు 26 మంది శిరస్సుల మీద తుపాకీ గురిపెట్టి, నువ్వు హిందువా అని అడిగి, నేను హిందువునే అని వాడంటే కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపేస్తే, రోడ్డు మీదకి ఒక్క హిందువు కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయని నిర్వీర్యమైన, నిరాసక్తమైన, దారుణమైన స్థితిలో, నిద్రాణ స్థితిలో ఉన్నారు హిందువులు. అది చెప్తున్నప్పుడు నాకు రగిలిపోతూ ఉంటుంది, సైమిల్టేనియస్గా బాధ కలుగుతూ ఉంటుంది. వీళ్ళని ఎప్పటికీ లేపలేమా? దీన్ని
భగవద్గీతలో వేదవ్యాసుడు గొప్ప మాట అంటాడు. అందరూ జాగృతం కండి, అసలు సమాజం పట్ల మీకు అవగాహన ఏర్పరచుకోండి. జస్ట్ లైక్ దట్, ఎవ్వడికి ఉపయోగం లేకుండా, ఎవ్వరి గురించి ఆలోచించకుండా, కేవలం నీ కోసమే ఆలోచిస్తూ, సమాజం గురించి నువ్వేమీ, సమాజానికి నా కంట్రిబ్యూషన్ ఏంటి, సమాజంలో ఉన్న పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటాం కదా, 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో నేను కూడా ఒకడిని అని జంతువులతో సమానంగా బతికేసేది నాన్న. జంతువులకు లేనిది నీకున్నది జ్ఞానం. బుద్ధి కామనే, దానికి బుద్ధి ఉంటుంది, మనకి బుద్ధి ఉంటుంది. కానీ జ్ఞానం మనకి మాత్రమే ఉన్నప్పుడు అది నువ్వు చాలా సింపుల్గా తీసుకుంటున్నావా, జస్ట్ టైం పాస్ లాగా తీసుకుంటున్నావా, కేర్లెస్గా తీసుకుంటున్నావా, మనకెందుకులే అని వదిలేస్తున్నావా? అలా వదిలేసే వాళ్ళని చూసి మహాకవి శ్రీశ్రీ అంటాడు, నీది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని. ఒక సింహం దాడి చేస్తున్నప్పుడు, ఒక ఎద్దుల గుంపు మీద దాడి చేస్తున్నప్పుడు ఒకటే బలైపోతుంది, మిగతావన్నీ పారిపోతాయి. ఎందుకని? ఆ బుద్ధి లేక, జ్ఞానం లేక, వాటి పర్సంటేజ్ లేక, ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందనే జ్ఞానం లేక. నీది అదే పరిస్థితి అయితే, చెల్లాచెదురైపోతే అక్కడ నిలబడాలి కదా హిందూ అంటే. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు హిందువేనా అని అడిగి వాడు చంపేస్తే అది మొత్తం హిందువులందరికీ ఆ పదం చేరుతుంది కదా. హిందువు అని అనిపించుకునేవాడికి మీరేమిటంటే నేను హిందువుని అని చెప్పి ఆన్సర్ చెప్పే ప్రతి ఒక్కడికి తగలాలి కదా. అది ఏం తగలేదేంటి? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది అంటే ఎంతుంది? ఏముంటుంది? బీరకాయ మాత్రమే ఉంటుంది, నెయ్యి ఉండదు. అట్లాగే హిందువుల్లో హిందూయిజం ఉందా అంటే నిజంగానే ప్రశ్నార్థకం. ఉందా అంటే లేదు. ఉంటే రియాక్ట్ అవ్వాలి కదా. మన భగవద్గీత ఫౌండేషన్ కార్యాలయానికి ఒక మహాతల్లి ఎవరో వచ్చి ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు, ఆవిడ ఏంటి తల్లి అసలు ఏదో రకరకాల టాపిక్స్, స్త్రీలు ఆ మధ్యన మొన్నటిదాకా విపరీతంగా చెలరేగిపోయింది, స్త్రీలు వస్త్రధారణ, సమాజం అది ఎలా ఉంది, చదువులు ఎలా ఉన్నాయి, మిగతా వ్యవస్థ అంతా ఎలా ఉంది, ఆధ్యాత్మికత ఎలా ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు అధర్మం ఏమిటి ఇంత పెచ్చరిల్లిపోయి సమాజంలో, జస్ట్ లైక్ దట్ 10 మంది అదే మాట్లాడుతున్నప్పుడు 11వ వాడు ఇదే కరెక్టేమోనని అధర్మ మార్గంలో వెళ్ళటం అలవాటు చేసుకుంటున్న ఈ రోజుల్లాగా అనిపిస్తోంది. ఏంటమ్మా దీని రియాక్షన్, మీరు ఏం ఫీల్ అవుతున్నారని ఆవిడని అడిగితే ఆవిడ గొప్ప సమాధానం చెప్పిందండి. ఆవిడ ఏమందో తెలుసా, వీళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే, ఏదైనా సరే మన ఇంటి దాకా వస్తే కానీ ఆ పెయిన్ తెలియదండి. రానంత వరకు ఈ దరిద్రాలన్నిటినీ సమర్థిస్తూనే సమాజం బతికేస్తూ ఉంటుంది. ఆ దరిద్రం నీ ఇంట్లోకి వస్తే తప్ప నీకు తెలియదు దాని పెయిన్, దాని ఇంటెన్సిటీ. నిజమే అది. నేను ఇంకో మాట కూడా మాట్లాడాను మొన్న ఎక్కడ అఖండ వేదిక మీద. 26 మంది అమాయకులైన టూరిస్టులను చంపేస్తే హిందువులు నిర్వీర్యంగా ఉన్నారు. ఓకే, వీళ్ళని రెచ్చగొడితే కానీ రెచ్చిపోరు వీళ్ళు. నువ్వు మనిషివేనా అంటే తప్ప నేను మనిషిని కాదా అని లేస్తాడు. ఈ మనిషివేనా అని ప్రశ్నించేవాడు, రెచ్చగొట్టేవాడు, జాగృతం చేసేవాడు, వాడి నిద్రలోంచి మేలుకొలిపేవాడు ఎవడో ఉండాలి. ఎవరుండాలి? ప్రతిసారి ఉండాలా? నీకు నువ్వు రికగ్నైజ్ కావా? అలా ఉండాలంటే ఉండాలి. ఎవరుండాలి? వీళ్ళందరినీ ఏ మాట మాట్లాడితే, ఎవరు మాట్లాడితే కొన్ని లక్షల మంది ఎంతో కొంత మూవ్ అవుతున్నారో, ఈ మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా స్వామి? స్వామీజీలు. ఒక్కొక్క స్వామీజీకి లక్షల మంది, కోట్ల మంది భక్తులు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా స్వామి? ఈవెంట్లు చేసుకుంటూ టైంపాస్ చేసేస్తున్నారు అన్నమాట. సేవ్ ఫర్ ది ఎర్త్ అంటాడు ఒక స్వామీజీ, సేవ్ ఫర్ వాటర్ అంటాడు ఇంకో స్వామీజీ. ఈ ఏమంటారు దీన్ని, ఈ క్యాంపెయిన్లో, ఈ పార్టిసిపేషన్లో అసలు మన స్ట్రెస్లోంచి బయటికి రావడానికి ఏదో ఒక యాక్టివిటీ చాలు అనే ధోరణిలో ఈ యాక్టివిటీలు వెనకాల పడుతున్నారు. దేనికి పడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అసలు దాని సార్థకత ఏమిటో తెలియదు. స్వామీజీలకి టైంపాసా? మొన్న జరిగింది కిరాతకమైన చర్య కాదు మన దేశంలో. దేనికి? క్రిస్టియన్ కంట్రీస్ అన్నారు, ముస్లిం కంట్రీస్ అన్నారు, హిందూ కంట్రీస్ లేవు స్వామి, ఒకటే కంట్రీ. ఇక్కడ కూడా హిందూయిజాన్ని కాపాడుకోకపోతే ఏం చేద్దామని? జీవితం అంతా డబ్బు సంపాదించడమేనా? అసలు దీనికి కూడా క్లారిటీ ఉండాలి కదా. హిందూయిజం అంటే, హిందూ అంటే ఎవర్రా నాన్న, హిందూ అంటే ఎవరు నాన్న అని పిల్లాడు తండ్రిని అడిగితే తండ్రి చెప్పగలగాలి. హిందూ అంటే సర్వజన బంధువు నాన్న, అలా తీసుకోవాలి. ప్రపంచంలో ఎవరినైనా తనలో కలుపుకోగలిగేవాడు, ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా ప్రేమించగలిగేవాడు.
మీకు ఇక్కడ ఒక్క హిందువు మాత్రమే నాన్న, హిందువు అంత గొప్పవాడు. అందుకని ఈ దేశంలో ఇన్ని మతాలు ఉండటానికి కారణం ఇది. వాళ్ళు మన పరిపాలన పేరుతో మన మీదకి వచ్చి ఎంత దాష్టీకాలు చేసినా కూడా వాళ్ళు భరించడానికి కారణం ఇది. అసలు మీరు మీ దరిద్రం మాకు అక్కర్లేదు, క్విట్ ఇండియా పేరుతో ఈ దేశం వదిలిపోండి అని చేసిన ఫైట్లో మనం సక్సెస్ అయ్యి ఎవరినైతే వీళ్ళు తెల్లవాళ్ళు ఆంగ్లేయులు అని చెప్పి వాళ్ళ దేశం నుంచి పంపించేశామో, వాళ్ళు పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతిని భుజాన వేసుకుని తిరుగుతున్న నిర్వీర్యమైన జాతి కదా ఇది భారత జాతి. ఇందులో మనం గొప్పతనం వెతుక్కోవాలా, ఇందులో అసమర్థత వెతుక్కోవాలా? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఫైట్ ఫర్ ది ధర్మ అన్నాడు ఆయన కృష్ణుడు. దేనికోసం? ధర్మం కోసం, డబ్బు కోసం అనలేదు, నీ పదవి కోసం అనలేదు. యాక్చువల్గా సార్ ఈ హిందువుల్లో ఇప్పుడు ఈ రివర్స్ క్యాంపెయిన్ కూడా అండి, అంటే పార్టీలకు అతీతంగా అట్లీస్ట్ గుళ్ళన్నా కాపాడుకోవాలి. ఆ గుడులు అదే అసలు వీళ్ళకి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న వాటిల్లో చాలా పెయిన్ ఉంది స్వామి. హిందువుగా తనని తాను నేను హిందువుని అని బలంగా తను భావించేంత వరకు హిందూయిజం ఇంతే దారుణమైన స్థితిలో ఉంటుంది స్వామి. కేవలం ఎక్కడో ఇప్పుడు మీరు అంటున్నట్టు గుడి పాల్గొడితే ఎవరు రావాలి? ఆ గుడి చుట్టుపక్కల ఉన్న అసలు ఆ ఏ ఊళ్ళో అయితే గుడి పాల్గొట్టారో ఊళ్ళో ఉన్న హిందువులందరూ రావాలి కదా, రారు. ఒక బీజేపీ వాడేవాడే వస్తాడు. అంటే పొలిటికల్ పీపుల్కి మాత్రమే అది ఏమంటారు బాధ్యత. నీకు బాధ్యత లేదా? నిన్న వెళ్ళావు, ఆర్తిగా దండం పెట్టుకున్నావు, ఎన్నో కోరికలు కోరావు. నువ్వు తప్పితే నాకు ఇంకెవరు సెక్యూరిటీ లేదు, నాకు నువ్వే రక్షించాలి, రక్షమాం అన్నావు. సర్వే జనా సుఖినో భవంతు అన్నావు. అనుకుంటూ నువ్వే రక్ష అని అది ఇదే కదా చెప్తాం. మన శ్లోకాలు స్తోత్రాలు చెప్తుంది అదే కదా, రక్ష జనార్దన. అలా నువ్వు ప్రార్థించిన దేవుడు తెల్లవారు చూస్తే ఆ గుడి లేదు, గుళ్ళో దేవుడు లేడు. ఇలా జరిగితే వెంటనే ఆ చుట్టుపక్కల ఎవరైతే నమస్కారం చేసుకున్నారో ఆ గుడికి వచ్చి వాళ్ళందరిది బాధ్యత కదా. పిఠాపురంలో 24 విగ్రహాలు కూరకొడితే, ఆ గుళ్ళల్లో విగ్రహాలు కూరకొడితే అప్పుడున్న పార్టీ ఏం చేసిందంటే కూలగొట్టిన వాడిని సమర్థిస్తూ వాడిని వెనకేసుకొస్తూ ఎవడో మతి భ్రమించిన వాడు పగలగొట్టాడు అంటే, మతి భ్రమించిన వాళ్ళు కేవలం హిందువుల విగ్రహాలే పగలగొడతారు. ఇంకెక్కడ క్రైస్తవం జోలికి వెళ్ళరు, వాళ్ళు ఇస్లాం జోలికి వెళ్ళరు. వాళ్ళు ఏదైనా ఇష్టం వచ్చినట్టు అసలు ఈ దేశం డిస్కస్ చేస్తే రగిలిపోతుంది స్వామి. 10 నిమిషాలు టైం ఇవ్వండి, హిందువులు లేపేస్తాం అంటాడా వాడు. ఇక్కడున్న ఒక ముస్లిం పొలిటీషియన్, మొన్న జరిగిన ఒక క్రిస్టియన్ పాస్టర్కి జరిగిన అన్యాయం ఎవరు జరగటమే, ఎవరు పోయినా బాధపడేవాడు హిందువే. వాడు పలానా మతం వాడు పోయాడు చాలా ఆనందిస్తాం అని హిందూ ఎక్కడన్నా అంటాడా? ఎందుకని? మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే అని భావించేవాడు ప్రపంచంలో హిందూ ఒక్కడే, మనమందరము ఒక్కటే అంటాం. కంటికి కనిపించిన మానవుడు కూడా వాడు క్షేమంగా ఉండాలని పరమాత్ముని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతి అంటున్న జాతి ఇది. అసలు దీని గురించి మీరు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఏమిటంటే వీళ్ళల్లో ఎక్కడో ఒక దశ నుంచి దాదాపుగా మనం మన పిల్లల్లో లేదా మనలో ఉన్న హిందూయిజము, మనలో ఉన్న భగవత్ తత్వము, మనలో ఉన్న హిందూయిజం పట్ల సనాతన ధర్మం పట్ల ఒక అవగాహన, ఇవన్నీ మృగ్యం అయిపోయినాయని మనం చెప్పడంలో సందేహం లేదు. మనుష్యాణం సహస్రేషు అంటుంది గీత. ఎవరో కోట్లలో ఒక మహానుభావుడు నా కోసం నేనంటే ఈ దేశం కోసం ఏమైనా చేస్తాను. దాని పేరు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, దాని పేరు ఇంకేదైనా కావచ్చు, అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ అంటాడు. ఇంకో సందర్భంలో ఆకలేసి పాపం చచ్చిపోతున్నారంటే మళ్ళీ అదే పాకిస్తాన్కి అతను బియ్యం కూడా సరఫరా చేస్తాడు. అంత మానవతావాది, అట్లాంటి భగవత్ తత్వం తెలిసిన వాడు మోడీ. అట్లాంటి వాడు మళ్ళీ పుట్టడు. ఇది ఏమంటారంటే చెప్పుకోవటానికి హిందువు అనే స్థితి నుంచి ప్రాక్టీసింగ్ హిందువుగా మారాలి హిందువు. అప్పటిదాకా ఇది అంతే. అది తిరుమలైనా దానికేం అతీతం ఏం లేదు. నేను ఇన్ జనరల్గా ఏమంటున్నానంటే నేను ఈ పేపర్లో వార్తలు చూస్తున్నప్పుడల్లా ఇది స్వామివారికి అపచారం జరిగింది, వీళ్ళు అపచారం స్వామివారికి ఎవరు చేస్తారండి? సర్వశక్తి సంపన్నుడు పరమాత్ముడికి అపకారం చేసేంత శక్తి నీకుంటుందా? ఇంపాసిబుల్ అది.
ఈ అపచారం పేరుతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, దానివల్ల నువ్వే అధపాతాళానికి పోయి సర్వనాశనం అవుతావు. ఇది జరగపోయేది. స్వామివారికి ఏమీ కాదు. కానీ వాళ్ళకి సెంటిమెంట్స్ లేవు కదండి, చేసే వాళ్ళకి సెంటిమెంట్ ఉంటే వాడు పోతాడంటున్నా, వాడు పోతాడు. అంటే ఏ రూపంలో పోవాలంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా హిందువులు జాగృతమైతే ఇది ఒక రెవల్యూషన్ కావాలి, జనాలందరూ రోడ్ల మీదకి రావాలి. పొలిటీషియన్స్ ప్రియారిటీస్ చాలా చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు వాటికి అర్థం కూడా మనకు తెలియదు, పొలిటీషియన్ ప్రియారిటీస్. అయితే ఏంటంటే వాళ్ళ ప్రియారిటీస్లో ప్రధానంగా జనాలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళి పబ్లిసిటీ కోసం వాళ్తూ ఉంటారు. ఇన్ జనరల్గా మీకు నేనున్నాను అని చెప్పడానికి అక్కడ ఓ పొలిటీషియన్ వచ్చి వాళ్తాడు. కోట్ల మంది అక్కడ ఉన్నప్పుడు, బాబా దగ్గర కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారనుకోండి, ఈ భక్తుల్లో ఒకడు పొలిటీషియన్ కూడా ప్రధానమైన దీంట్లో నిలబడతాడు. ఎందుకంటే ఇంతటి వాడు మనం ఆరాధించే బాబా భక్తుడే, ఈయన కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇతనికే ఓట్లు వేయాలి అనిపించుకోవడం కోసం అక్కడికి వస్తాడు. ఇతనికి నమ్మకం లేకపోవడంతో సంబంధం లేదు. కాబట్టి అన్ని మతాల చర్చిలకి మసీదులు కూడా పోతుంటాడు టోపీలు పెట్టుకుని. నేను ఏమంటానంటే, ఇదంతా సమాజంలో నీ రెగ్యులర్ పనుల్లో భాగంగా ఉదయం 7 గంటలకు లేస్తే రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తే నీ జేబు ఎంత నిండిందో ఆలోచించడంతో పాటు సమాజంలో ఉన్నందుకు నీ బాధ్యత కూడా. రోజు పేపర్ చదువు, ఏం జరుగుతున్నాయో చూడు, అందుకు నువ్వు ఏం రియాక్ట్ అవ్వాలో రియాక్ట్ అవ్వు. ఒకప్పుడు కంటే ఇప్పుడు రియాక్షన్ లెవెల్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. బయటకు వస్తే ఎవడేం చేస్తాడో ఇప్పుడు అసలు ఆ గొడవే లేదు. నేను హర్ట్ అయ్యాను స్వామి, ఆ వెంటనే నేను ఫోన్ తీసుకుని ఒక వీడియో పెట్టేస్తున్నాను. పెట్టేయండి అట్లా హిందువులందరూ. ఇది కూడా అద్భుతమైన రియాక్షనే. సూపర్ సార్. నేను నిజంగా మా భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచి అసలు ప్రతి వాడు హిందూ ఖాళీగా ఉండదు. మీరేం రోడ్డు మీదకి రావట్లేదు. ఒకప్పుడు టైం అంతా రియాక్షన్ ఖచ్చితంగా మీరు ఆఫీస్కి లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఒక్క వీడియో, నేను దీనికి చాలా చింతిస్తున్నాను. నేను ఓటు వేసిన పలానా చంద్రబాబు నాయుడు గారికో, ఇలా ఓటు వేసిన రేవంత్ రెడ్డి గారికో, నేను ఈయనకి కేసీఆర్ గారికి నేను ఓటు వేశాను, దీనికి ఈయన రెస్పాండ్ అవుతారా లేదా, మా మనోభావాలకి కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నేను హర్ట్ అయ్యాను, హిందువులందరూ పెట్టండి. లేకపోతే అసలు నువ్వు హిందూ అని అనిపించుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ అన్నాను చూడండి. నీ ధర్మంలో భాగం అది. నీ రియాక్షన్లో నేను ఏమంటానంటే, నీ తల్లినంటే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. మీ నాన్నని ఎవరన్నా అంటే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. నీ భార్యని బిడ్డల్ని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. నీ ప్రాపర్టీస్ మీద ఎవడన్నా కన్ను వేస్తే ఊరుకుంటున్నావా? ఊరుకోట్ల. ఎందుకని? ఇవి ఖచ్చితంగా ఇవన్నీ నావే అని నువ్వు బలంగా ఫీల్ అవ్వడం వల్ల. కానీ వేరేజ్ హిందూయిజం దగ్గరకు వచ్చేసరికి హిందువుని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? నేనేం రియాక్ట్ అవ్వట్లా. నీ దేవుణ్ణి ఏమన్నా ఉంటే ఊరుకుంటున్నావా? ఎస్, నేను రియాక్ట్ అవ్వట్లా. ఈ దేశాన్ని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? ఎస్, నేను ఊరుకుంటున్నాను, ఇది నేను రియాక్ట్ అవ్వట్లా. అంటే దాని అర్థం ఏమిటి తెలుసా? ఇవన్నీ కూడా నావే అని నువ్వు బలంగా భావించకపోవడం. ఇది దుర్మార్గం, ఇది దారుణం. ఇంతకంటే దేశద్రోహి ఒకటి లేడు. మహాత్మా గాంధీ చాలా సందర్భాల్లో అంటుండేవారు, మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, మాతృ సంస్కృతి, దీన్ని పూజించేవాడే అసలైన నిజమైన దేశభక్తుడు అని. ఇప్పుడు మనిద్దరం చాలా ఒక ఆత్మీయ స్నేహితులం. ఒక స్వామి అంజుబాబు గారు, మనిద్దరం ఆత్మీయ స్నేహితులం. ఈ ఆత్మీయత బాగా పెరిగిపోయి నేను మీకు ఫోన్ చేయకపోతే, మీతో మాట్లాడకపోతే ఆ రోజు గడవని స్థితి వచ్చేంత బలంగా మన మధ్య ఆత్మీయత అల్లుకుంది అనుకోండి. ఆ సమయంలో మీ దగ్గరికి ఎవడో వచ్చి నా గురించి బ్యాడ్గా ఏదైనా మాట్లాడారనుకోండి, ఏమండి మీకు ఆయన గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు అని వెంటనే అడ్డం పడిపోరు మీరు? ఖచ్చితంగా. మీరు ఆయనంటే నన్ను అన్నట్టే అని అనుకోరు? మరి ఇక్కడేమిటి, హిందూయిజం అంటే నన్ను అన్నట్టే అని ఎవడు అంటలేదేంటి? స్వామీజీలు కూడా అంటలేదేంటండి? నిజం సార్. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి, నేను ఏమంటానంటే, మీరేం ఫైట్ చేయక్కర్లేదు, కత్తులు తీసుకోండి వేసేయండి అనక్కర్లా. మీరు ఏం చేయాలంటే, స్వామీజీలారా మీరు ఏం చేయాలంటే, రోడ్డు మీదకి వచ్చేసి, మీరు రోడ్డు మీదకి వస్తే మీ వెనకాల కోట్ల మంది భక్తులు వచ్చేస్తారు. రోడ్డు మీదకి వచ్చి ఏం చేయాలంటే, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇది మీరు అహింసా మార్గంలోనే అందరూ అలా కూర్చోండి, ఒక గుడి ముందు కూర్చోండి, పర్మిషన్ తీసుకోండి, కేవలం విష్ణు సహస్రనామ పారాయణం, కేవలం భగవద్గీత పారాయణం, కేవలం లలితా సహస్రనామ పారాయణం, నిరసన వ్యక్తం చేసి, ఇవాళ భారతదేశంలో 26 మంది హిందువుల పేరుతో జరిగిన ఈ హత్యాచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మనస్తాపం కలిగింది. నేను ఇవాళ అన్నం ముట్టుకోను. నా దేశంలో ఏది ప్రపంచం అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు జ్ఞానం ఏమిటో ప్రపంచానికి భగవద్గీత రూపంలో పంచిపెట్టిన కృష్ణ పరమాత్ముడు పుట్టిన ఈ దేశంలో, ప్రపంచానికి జీవిత పాఠం అంటే ఏమిటో భగవద్గీత రూపంలో చెప్పబడిన ఈ దేశంలో
ఇలా జరగటం నాకు నేను చాలా నా నిరసన వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వాలారా మీరు వెంటనే దయచేసి దీనికి తగిన విధంగా రియాక్ట్ అయ్యి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడండి. మిమ్మల్ని పరమాత్ముడు మీకు ఆయుష్, ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, విజయం, స్థిరమైన నీతి, ధర్మం ముఖ్యంగా ఇవన్నీ అందించాలని కోరుకుంటున్నా. మాకు ఈ మనస్తాపం నుంచి మమ్మల్ని కాపాడండి. జయ శ్రీకృష్ణ. ఇందులో మీరు ఎవరినైనా తిట్టారా? ఇప్పుడు ఈ ప్రార్థనలు ఎవరిని తిట్టలేదు. మీ నిరసన శాంతియుతమైన వాతావరణంలో చాలా సంస్కారవంతంగా ప్రకటించారు. ఇదే కదా కావాల్సింది. ఎందుకని ఒక్క స్వామీజీ రోడ్డు మీదకి? ఎందుకంటే మీకు వ్యవస్థలు ఉన్నాయి. మీ మీద కూడా వచ్చి బాంబు వేస్తాడేమోనని. ఆఫ్టర్ ఆల్ ప్రాణం అండి. ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తర్వాత క్షణం మరి బతికుంటే అది పరమాత్ముడు పెట్టిన భిక్షం. బతకపోతే ఏమిటి? శంకరాచార్య ఏంటంటే 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఆయన. స్వామి వివేకానంద 39 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. వీళ్ళే 100 సంవత్సరాలు బతకలేదే. కానీ చిరాయువులుగా, చిరంజీవులుగా వాళ్ళ జ్ఞానజ్యోతులు ఇవాళకి మన ఇళ్లలో వెలుగుతూనే ఉన్నాయి కదా. ఎంత కాలం బతిగా ఉన్నది కాదు, ఉన్న కాలంలో జగత్తుకి ఏమి చేసావన్నది. ఆయన రాసిన భగవద్గీతే కదా, ఆయన భాషను రాసిన భగవద్గీత కదా. మాలాంటి వాళ్ళందరూ, మీలాంటి వాళ్ళందరూ ఈరోజు చదివి మనం అర్థం చేసుకుని తరిస్తున్నాం. యాక్చువల్గా ఇది మీరు ప్రారంభంలో మీరు చెబుతూ నేను ఇవన్నీ పేపర్లో చూస్తున్నాను. అసలు ప్రసాదంలో ఇప్పుడు నేను మొన్న షాక్ అయింది ఏంటంటే, తిరుపతి లడ్డూలో కల్తీ. అది పెద్ద కల్తీనా అంటే ఏం చేసి ఉంటారు? అందుకని ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఆ కల్తీలో క్లారిటీ లేదు. ఓకే. కొంతకాలం తర్వాత ఆ ల్యాబ్స్కి పంపించారు, అక్కడ పంపించారు. రెండోది జంతువుల కొవ్వు, ఒక చిన్న క్లారిటీ మొదలైంది. మనం వెజిటేరియన్స్ కదా, జంతువుల కొవ్వు కలిపేశారు, ఊరు వీళ్ళమ్మ కడుపులు అని తిట్టుకున్నారు. మనం కూడా ఏమైనా తినేసామా? అది తింటే అరిగిపోయి ఉంటుందిలే, అక్కడితో వదిలేశారు. చూడండి, నేను చెప్పే 4-5 దశలు ఉంటాయి. ఈ 4-5 దశల్లో ఏ దశలో అయినా సరే వాళ్ళు ముందు రోడ్డు మీదకి వచ్చేయాలి. మన వాళ్ళు ఎక్కడ రాలా. అది ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం హెడేక్, తిన్న మన హెడేక్ కూడా కాదు. మూడో స్టెప్లో అది అసలు పూర్తిగా ఆ కల్తీ నెయ్యి కొన్ని లక్షలు కొనేశారు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు కూడా ఈ డబ్బులో మాకు కూడా కొంత పర్సంటేజ్ తినేశారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. కొంతకాలం తర్వాత అది బయటకు వచ్చింది. ఇప్పుడు అంటోంది అసలు పూర్తిగా వీటన్నిటికీ భిన్నంగా అసలు అది వాడు ఎవరినైతే నెయ్యికి ఆర్డర్ ఇచ్చారో అది నెయ్యే కాదు, అది కల్తీ నెయ్యి అసలే కాదు, అది పూర్తిగా కెమికల్ అన్నారు. ఒక్కసారి గగురు పొడిచింది అది. మీరు ఎప్పుడైతే ఈ కరోనా టైంలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ కారణంగానే కొంతకాలం తర్వాత యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయి. కేవలం వ్యాక్సిన్ కారణంగా యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయని ఇప్పుడు జనాలందరూ ఎంత వర్రీగా ఉన్నారో. కోవాక్సిన్, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి ఇంకెక్కువ వస్తున్నాయి. అంటే నేను కోవిషీల్డ్ తీసుకున్నా, అది పోతాంలే, ఉన్న కాలంలో ఏదో చేసేసి పోతాంలే, కాపాడితే దేవుడు కాపాడతాడు, లేకపోతే ఆయుష్ తీరింది, ఇంకో జన్మకి ఆయన వీలు కల్పించాడు అనుకుందాం. మళ్ళాంటి వాళ్ళు ఇంతవరకు ఆలోచిస్తారు. దానికే అంత వర్రీ అయితే అసలు ఈ కల్తీ కదా అసలు పూర్తిగా ఇది కెమికల్ అయితే ఇది ఎంతమంది శరీరాలకు వెళ్ళి ఉంటుంది? మీరు ఇందాక మీరు లెక్కలు చెప్తున్నట్టుగా దాదాపుగా 40 కోట్ల మంది శరీరాల్లోకి ఇది వెళ్ళిపోయింది. అయోధ్యకు పంపించారు సార్. అయోధ్య రామ మందిర ఓపెనింగ్కి ఈ కల్తీ లడ్లే అక్కడ కూడా కొన్ని లక్షల మంది భక్తులు తినేశారు. ఏం చేయాలండి వీళ్ళని? నేను ప్రారంభంలో నాకు వెంటనే కోపం వచ్చి, చాలామంది ఇంజన్లుగా నేను చాలా కోపంగా ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు మీరు భగవద్గీత మార్గంలో ఉన్నారు గురుగారు, మీ కోపం ఏంటి, మీకు ఇదేమిటి అంటే, ఒరేయ్ కృష్ణుడికే కోపం వచ్చిందిరా, మాలాంటి వాళ్ళ కోపం వస్తే అది లౌకికం కాదు, అది ధర్మాగ్రహం అంటారు. 100 సార్లు చెప్పినా నువ్వు వినకపోతే అది హిందూయిజం అంటే. సనాతన ధర్మం కల్చర్ ఏమిటో తెలుసా స్వామి? 99 సార్లు చెప్పాడు, వినలేదు, 100సారి వేసేశాడు. వాడి పేరు శిశుపాలుడు, ఆయన కృష్ణ పరమాత్మ. ఎన్నిసార్లు రాయబారాల తర్వాత యుద్ధం జరిగిందండి, డైరెక్ట్గా యుద్ధం వేసేయనివ్వండి అని అనలేదు. అంతటి ధర్మప్రభువులు పరిపాలించిన దేశం ఇది. నేను ఎందుకు సీరియస్గా చెప్తున్నానంటే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, జ్ఞానం తెచ్చుకుని, ఎవడో చెప్పడం ఏమిటరా, ఎవడో మేల్కోవడం ఏమిటరా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతంత దారుణాలు జరుగుతున్నాయా? ఇంత కమిషన్లు నడుస్తున్నాయా? ఇంత పొలిటికల్ వ్యవస్థ నడుస్తోందా? రాజకీయంగా నా అవసరం కోసం నేను అక్కడ మెంబర్స్ వేసేస్తానా?
మాలాంటి వాళ్ళు దీన్ని ఎలా ఆలోచించడం కదా, ఎలా అర్థం చేసుకుంటామంటే ఎంతైనా వాళ్ళు రికమెండ్ చేస్తే మాత్రం ఏమిటి, అక్కడ కూర్చున్నాడంటే పరమాత్మ అనుగ్రహం లేకపోతే అక్కడ కూర్చునే యోగం కూడా వాడికి ఉండదు. వాడు ఏదో పర్సంటేజ్లో అక్కడ కొంతమంది చూస్తే చాలా విచిత్రం. లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు అక్కడ తిరుమల తిరుపతి పాలక మండలిలో ఉంటాయంటే లిక్కర్ బిజినెస్, అది అధర్మం కదా, అది భవిష్యత్తులో జనాల ప్రాణాలు తీస్తుంది కదా. ప్రాణం పోయటం ధర్మం, ప్రాణం తీయటం అధర్మం. అధర్మాత్ములకి అక్కడ పోస్టులు ఏంటండి? ఇట్లా నేనేమంటానంటే ప్రతి విషయంలోనూ రియాక్ట్, కేవలం బ్లైండ్గా నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇంకా సార్, అన్య మతస్థులకి ఒక మంచి పోస్ట్ ఇవ్వడం అది ఇంకా అది తెలిసినా కూడా ఇంకోటి చూడండి, వాడు ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. అది తెలిసినా కూడా రియాక్ట్ కాకపోవటం ఉందే, ఇది ఇంకా ప్రమాదం స్వామి అంటున్నా. తప్పు ప్రభుత్వాలది కాదు, రియాక్ట్ అయి చంపేసే అంత, ఫైట్ ఫర్ ది అన్నాడు, చంపేయి అన్నాడు. ఎక్కడన్నాడు తెలుసా అండి? హత్వైతాం ఆతతాయినః అన్నాడు అర్జునుడు. ఆతతాయి అంటే మనం తెలుగులో ఆకతాయి అని పిలుస్తాను చూడండి, వాడు ఆకతాయి పనులు చేస్తున్నాడు అని. దాని అసలు రూపం ఆతతాయి. ఆతతాయి అంటే అది సంస్కృత పదం, దాని అర్థం ఏమిటంటే అతి దుర్మార్గుడికి ఆతతాయి అని పేరు. అతి దుర్మార్గుడు, క్రూరమైన దుర్మార్గుడు. ఎవరట దుర్మార్గులు అంటే వాడు ఆ లిస్టు చెప్పాడు వేదవ్యాసుడు. ఎవరంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహర్తాచ షడేతే ఆతతాయిన. ఒక 6గురిని ఆతతాయిలంటారు అన్నాడు. ఎవరా 6గురు అంటే అగ్నిదహ అంటే ఇళ్ళకి నిప్పంటించేవాడు, ఇళ్ళకి ప్రాపర్టీస్కి. తెల్లవారితే కుప్ప నూరుస్తామనగా నైట్కి నైట్ కుప్పలకి మంటలు పెట్టేస్తారు చూడండి, ఊళ్ళలో జరుగుతుంటాయి. అవును, పరమ కిరాతకులు అనమాట. సో అగ్నిదహ ఇళ్ళకి నిప్పంటించేవాళ్ళు, ఇట్లా నిప్పంటించి చంపేసేవాళ్ళు, సర్వనాశం చేయడానికి పూనుకునేవాళ్ళు. గరదశ్చైవ, గరళం అంటే విషం, అన్నంలో విషం కలిపేవాళ్ళు, స్లో పాయిజన్ ఇచ్చి చంపేసేవాళ్ళు. అంటే హత్యకే రకరకాల ప్లానింగ్స్ అన్నమాట ఇవన్నీ. శస్త్రపాణి అంటే మారణాయుధాలు ధరించి ఇతరులను చంపడానికి మారణాయుధాలు ధరించి తిరిగేవాళ్ళు. ధనాపహ అంటే ఇతరుల ధనాల్ని దొంగిలించేవాళ్ళు. తెల్లవారితే వాడు కూతురు పెళ్లి చేయడం కోసం బీరువాలో దాచుకున్నాడు ₹1,00,000. పాపం రిటైర్ అయిపోయిన ఒక హెడ్ మాస్టర్ ₹1,00,000. దాంతో వాడికి సంబంధం లేదు, దొంగకి. వాడు ₹1,00,000 కాజేశాడు. నెక్స్ట్ డే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వాడికి సంబంధం లేదు. ఎవడు నాశనం అయిపోయినా పర్లేదు, ముందు ₹1,00,000 కాజేయాలి అనేవాడు ఉంటాడు చూడండి. పరమ నీచమైన కిరాతకులు అంటారు వీళ్ళని. దీని రిపర్కేషన్స్ ఎలా ఉంటాయో ఆలోచించకుండా వాడు ఎలా అయినా వాడు ఏమనుకుంటే అది చేసేస్తాడు. వీడు పరమ దుర్మార్గులు. వాక్కు కూడా అలాంటిదే స్వామి. మీ ఛానల్స్లో టీవీల్లో కూడా నా ఇష్టం అనుకుంటూ మాట్లాడేస్తుంటారు చూడండి, నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు చూడండి. వాక్ స్వాతంత్రం, దాని స్వేచ్ఛ అన్నారు, దాని స్వాతంత్రం అనుకుంటూ. స్వాతంత్రం అనే పదం కూడా అర్థం, నీచులకి స్వాతంత్రం అనే పదం, ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల. వీటిని అవిద్య అంటారు స్వామి. ఏమనుకుంటే అది చేయడానికి లేవు. ప్రతి దానికి ఒక సెన్సార్ ఉంది. సినిమాకి సెన్సార్ ఉంది, ఇంట్లో అమ్మ నాన్న మనకి సెన్సార్ నో అంటాడు నాన్న. మనం ఆఫ్టర్ ఆల్ పెంచే కుక్కని కూడా, కుక్క మీదకి రాబోతుంది నో, రాజు టామీ నో, గో దేర్, సిట్ దేర్ అంటున్నాను చూడండి. దానికి ఒక సెన్సార్, దానికి ఒక నియమం విధించాం. రోడ్ల మీదకి వచ్చాం, ఎటు పడితే మీరు డ్రైవ్ చేయడానికి వీల్లేదు. అక్కడ సెన్సార్ ఉంది, పోలీసు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ముందుకు వెళ్ళి పోలీసు లేకపోయినా కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్. వెళితే మీ ఇంటికి టికెట్ వస్తుంది, క్రాస్ అయ్యి వెళితే. సెన్సార్ లేదు. నారాయణ రెడ్డి గారు అంటారు గొప్ప మాట, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు. దేశానికి ఒక సెన్సార్ ఉంది, అదేమిటంటే ఎల్లలు. అది దాటి వెళ్ళడానికి వీల్లేదు, వాడు అరెస్ట్ చేస్తాడు. ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు, ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు. బాధలు లేనిదెవరికి ఏదో ఒక రూపంలో. ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు, ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు అన్నట్టు. ప్రతిదానికి ఏదో ఒక సెన్సార్. నేనే అనుకోవడానికి వెళ్ళాడు. లాగి లంపకాయ కొడుతుంది ప్రకృతి. నేను అని అహంకరించాడు. ప్రకృతిని ఇష్టం వచ్చినట్టుగా వాడు మిస్యూజ్ చేసుకోవడం మొదలెట్టాడు. అంతే, జస్ట్ ఒక్కసారి ఇలా అంటుంది, దాని పేరే సునామీ అని మీరు పేరు పెట్టారు. ఫినిష్, వెళ్ళిపోయింది ఆ పార్ట్ అంతా. ఎన్ని సముద్ర గర్భంలో ఎన్ని దేశాలు లేవండి ఇవాళ తవ్వుతుంటే. మన ద్వారక అలాంటిది కదా. ప్రకృతిలో ఏది ఉండదు. నేనేమంటానంటే ఈ హత్వైతాం ఆతతాయినహలో అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రధారాపహర్తాచ. క్షేత్రం అంటే భూములు దొంగతనం చేసేవాళ్ళు. ఇవాళ కబ్జాలు ఎవరైతే చేస్తున్నారో చంపే.
ఎందుకంటే అసలు ఎంత దారుణం అండి, అవతల వాడి ప్రాపర్టీ నీది అని అనుకోవడం అన్నది ఎంత దారుణం అండి. అనుకోవడమే వాడికి మరణదండన విధించడానికి వాడికున్న అర్హత. నువ్వు అనుకున్నావు అంటే చంపేయటం అంతే. దారుణం కదా అది. నీది మాత్రమే నీదంటే ఏమిటి? నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించుకుంటున్నావో, ఏదైతే ధర్మ మార్గంలో సంపాదిస్తున్నావో అది మాత్రమే నీది. అది 10,000 వస్తుంది, సో వాట్? ఇంకోటి ఎవరికో 25 లక్షలు వచ్చినాయి, వాడా నీకు ఆదర్శం? అక్రమ మార్గంలో వెళుతూ సంపాదించేవాడు నీకు ఆదర్శమా? నేను ఇంజనీర్గా చెప్తుంటాను, అట్లా ఇష్టం వచ్చినట్టు సంపాదించేస్తున్నావు అనుకో, ఇంట్లో తెగ దాచేసుకున్నావు, దోచేసావు, ఇప్పుడు దాచేసావు. ఒక నెక్స్ట్ డే ఏసీబీ దాడి చేసింది, నిన్నే అక్కడ కూర్చోబెట్టింది. ధైర్యంగా అలా కాలు ఊపి కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేదే, తల వంచు కూర్చున్నావేంటి? నీ ప్రాపర్టీ అంతా వాడు నీకు కాజేసిందంతా నీ ముందే నట్టింట్లో కూర్చుని లెక్కేస్తుంటే, మిషన్లు పెట్టుకుని లెక్కేస్తుంటే తలంచుకున్నావేమిట్రా? ఏమైపోయింది? నీ అభిమానం ఏమైపోయింది? నీ జ్ఞానం ఏమైపోయింది? నీ సంస్కారం ఏమైపోయింది? నీ పరువు ఏమైపోయింది? ఇక్కడ ఈ దీంట్లో ఒక రకంగా కొండందవి ఎలుకను పట్టారని కొంతమంది అంటూ ఉన్నారు. ఎందుకంటే అసలు మెయిన్ తలకాయలు ఎక్కడ ఉన్నాయి? ఇది అంతటికి అవన్నీ వస్తాయండి, తలకాయలు అవన్నీ ముందుకు వస్తాయి, అవన్నీ వస్తాయి, అవన్నీ తేల్తాయి. వీటిని నేనేమంటానంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిశోధన ఏదైతే ఉందో ఇది త్వరితగతిన, లేకపోతే ఇది ఫాస్ట్గా జరగట్లేదు, జరగాల్సినంతగా జరగట్లేదు, చాలా తీవ్రంగా రియాక్ట్ కావాల్సినంతగా రియాక్ట్ కావట్లేదు ప్రభుత్వాలు అని అనిపిస్తున్నాయి స్వామి. చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు. అసలు హిందువుల్లో కూడా లేదండి. హిందువుల నేను అదే చెప్పేది, నా పెయిన్ అంతా ఇదే. మీరు హిందువుల్లో చైతన్యం, అసలు భగవద్గీత మీరు 2వ అధ్యాయం ప్రారంభంలోనే కృష్ణుడు అర్జునుడితో మాట్లాడింది మొదటి అధ్యాయంలో ఒక్క లైన్ మాట్లాడతాడు. అసలు ఉపదేశం పేరుతో అర్జునుడిని లాకి లెంపకాయ కొట్టినట్టు, చరిచినట్టు అరిచి ఒక విషయం మాట్లాడతాడు. దాంతో భగవద్గీత ప్రారంభమవుతుంది, భగవంతుడి గీత ప్రారంభమవుతుంది. ముందు ఉన్న అర్జున విషాద యోగం అంతా, అర్జునుడి ఏడిపే అంతా మనకు కనిపిస్తుంది. దానికి రియాక్షను, కృష్ణుడి రియాక్షను, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు ఓ అర్జునుడా. ఏ వదిలిపెట్టమన్నాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైన మనోదౌర్బల్యమును వీడి, సకాలంలో దేనికైతే నువ్వు రియాక్ట్ కావాల్సి ఉండి రియాక్ట్ కావటం లేదు, అంతకంటే దేశద్రోహం, ఆత్మద్రోహం ఇంకొకటి ఉండదు. ఇక్కడే నిర్వీర్యుడు అయిపోయి కృష్ణుడు మాట్లాడిన మాట నపుంసకుడా, కొజ్జావాడా అన్నట్టుగా మాట్లాడాడు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన మొదటి మాట క్లైబ్యం అంటే క్లీబత్వం. క్లీబత్వం అంటే నపుంసకత్వం. ఒక 7 అజ్ఞాతవాసం పేరుతో బృహణుల క్యారెక్టర్ వేసావే, ఇంకా ఆ క్యారెక్టర్ నుంచి దిగినట్లేవు నువ్వు, లే అన్నాడు. ఎవరినైతే శత్రు సైన్యం అంతా చూసి వీడొచ్చాడరా మన పని అయిపోయింది అని డీలా పడిపోతారో వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళి నా పని అయిపోయిందని నువ్వు అనుకోవడం ఏమిటి? ఎంత బలం ఉందో తెలుసా నీకు? ఈ విషమ సమయంలో నిన్నెట్లా ఆవరించింది ఈ మానసిక దుర్బలత్వం. వదిలిపెట్టు, లే. ఎందుకు లేవాలో తెలుసా? నీ వెనకాల నేనున్నా నాన్న అన్నాడు, మళ్ళీ కౌలించుకుని దగ్గర తీసుకుని. హిందువుల్లో ఈ చైతన్యం రానంత వరకు నేను అదే అంటున్నాను, నా మెయిన్ అండర్లైనింగ్. నేను దీన్ని వివరించడానికి చెప్తున్నాను కానీ ఏకవాక్యంలో హిందువులు నిర్వీర్యంగా ఉన్నంతకాలం, ఈ నపుంసకత్వంతో ఉన్నంతకాలం హిందూయిజం ఇలాగే ఉంటుంది. అక్కడొకడు రియాక్ట్ అయితే ఏముంది? మన ఇంటర్వ్యూలో కూడా నాకు చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు, సూపర్ సార్, భలే సార్, అద్భుతంగా చెప్పారు సార్, అద్భుతంగా, ఎందుకయ్యా మీ కాంప్లిమెంట్లు నాకు? అది చెప్తుంటా నేను. నిన్ను రియాక్ట్ కావమని చెప్తే నా మాటల మీద రియాక్ట్ అవుతారేంటి మీరు? ఇంకోటి సార్, దారుణమైన విషయం, ఇప్పుడు ఇంత జరిగింది కదండి, ఇంత జరిగితే రియాక్షన్ ఏంటంటే జంతుకోవు లేదు కదా, పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి, లేకపోతే ఇంకొకటి. అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం పక్కన పెట్టేద్దాం, అసలు ఆ రాజకీయంలో ఎవరున్నారో పక్కన పెడదాం, ఓన్లీ హిందువుల మీద అనేదే టాపిక్ తీసుకుంటే ఈ వీడియోలు చేసిన వాళ్ళు కూడా హిందువులు ఉన్నారండి.
జంతు కొవ్వు కలవలేదంటున్నారు. అసలు కెమికల్ నేను రెగ్యులర్గా డ్రామాలన్నీ చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే పార్టీలు చేస్తున్నవి చేసిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎంత దుర్మార్గం అండి వీళ్ళది. అదే దురదృష్టం. అదే డబ్బు ఎక్కడ దాకా కాంట్రాక్టర్ పనుల్లో డబ్బు సంపాదించుకుంటున్నారు, లేకపోతే ఇంకో చోట డబ్బు సంపాదించుకుంటున్నారు. అట్లీస్ట్ గుడినన్నా ఉంచదా? మిగతా మతాల వాళ్ళు మన 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 ధర్మం గురించో, మన మతం గురించో, మన మతస్థుల గురించో, హిందువుల గురించో ఏం మాట్లాడతారు తెలుసా స్వామి? మనకి సిగ్గు అనిపిస్తుంది. ఓకే, ఏం చేస్తారా మీ హిందువుల కంట్రిబ్యూషన్ ఏమిటి? మా క్రిస్టియన్స్కి ఒక కంట్రిబ్యూషన్ ఉంది. ప్రతి వారం మేము గుడికి వెళ్తాం, మేము చదువుతాం బైబిల్, మేము ఆలోచిస్తాం, ఆచరిస్తాం, రియాక్ట్ అవుతాం. ముస్లిమ్స్ కూడా అదే అన్నారు, మేము రియాక్ట్ అవుతాం, మేము ఆలోచిస్తాం, మేము ఎక్కడా వదిలిపెట్టాం మాట్లాడతారు. ఇవేవి హిందువులు మాట్లాడరండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము ఇలా మాట్లాడతాం, మీరు సంపాదించే డబ్బుని కన్స్ట్రక్షన్స్ మీద పెడతారు, మీకు అంతకంటే మీకు ఏమైనా ఐడియాలజీ తగలడిందా అని అడిగాడండి ఒక ఛానల్లో కూర్చున్న ఒక ముస్లిం. సిగ్గు అనిపించింది. నిజమే కదా అనిపించింది, సిగ్గు అనిపించింది. డబ్బు సంపాదిస్తే మీరు ఏం చేస్తారు? అంతే, బాగా సంపాదిస్తే ఒక గుడి కడతారు. ఆ గుడి కాన్సెప్ట్ ఏమిటో కూడా తెలియదు నీకు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అసలు గుడి కాన్సెప్ట్ తెలుసుకుంటే ప్రతి ఒక్కడు జ్ఞాని అవుతాడండి. ప్రతి ఒక్కడు సామాజిక బాధ్యత కలిగి ఉన్న మంచి మనిషి అవుతాడండి. ఆ గుడి అనే కాన్సెప్టే తెలియదు మనకి. గుడి కాన్సెప్ట్ ఏంటో తెలుసా స్వామి? ఊరికే గుడికి వెళ్తాం, కాళ్ళు కడుక్కోవటం, హుండీలో ఇంత వేయటం, స్వామిని దర్శించుకోవటం, వాళ్ళు పెట్టిన తీర్థప్రసాదాలు తినేసేయటం, ఓ పావుగంట అక్కడ కూర్చొని మనశ్శాంతి వచ్చిందనుకోవటం. ఈ వారం అయిపోయింది. అదే తిరుమలలో కనుక బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, నేను ఎల్వన్లో వెళ్ళాను, పలానా మినిస్టర్ తెలుసు. ఎంత నాన్ సెన్స్ అండి ఇది. నీకోసం నిలబడలేదు అక్కడ. నువ్వు వెళుతున్న ధర్మ మార్గాన్ని ఆశీర్వదించడం కోసం ఉన్నాడు పరమాత్మ అక్కడ. నువ్వు చేసే చెత్త చెదారం పనులన్నింటిలోనూ అతను భాగస్వామిగా నిలబడడం కోసం లేడు అక్కడ. నేను 1000 కోట్లు సంపాదించాను కాబట్టి నీ కిరీటం చేస్తాను. వాడు చూడని కిరీటాలా? వాడు సర్వశక్తి సంపన్నుడు. దేవుడు అంటే అర్థం ఏమిటంటే ఇవ్వగలిగేవాడు, తీసుకునేవాడు కాదు. తీసుకునేవాడు బెచ్చగాడు, తీసుకునేవాడు జీవుడు. ఇవ్వగలిగేవాడు మాత్రమే దేవుడు. నువ్వు కూడా దేవుడు కావాలంటే సమాజం నుంచి తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితికి ఎదుగు. అప్పుడు దైవం నిన్ను అనుగ్రహిస్తాడు, అప్పుడు దైవం ఆనందిస్తాడు. వీడు నేను ఒకటేరా, నువ్వు వచ్చాయి, ఇంకా అక్కడ అక్కర్లేదు భూలోకంలో, నా దగ్గరకు వచ్చాయి అంటాడు. దాని పేరు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షము. ఇది తెలియక ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఎక్కడన్నా సనాతన ధర్మమో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం అది విందాం, విని దాన్ని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. దాన్ని మన తర్వాత వాళ్ళకు కూడా పంచి పెడదాం. ఇదిరా నాయన గుడి కాన్సెప్ట్. ఇది ఊరికే ప్రదక్షిణాలు చేయడం కోసం కాదు. మహా అయితే రోడ్డు మీద వాకింగ్కి, గుడి చుట్టూ ప్రదక్షిణాలకి ఏమీ తేడా లేదు. నీకు భక్తి లేకపోతే అది చెప్తున్నాడు పరమాత్మ. భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. విశ్వరూప దర్శనం చేసుకున్న అర్జునుడు, పరమాత్మ ఏంటిది ఇది, ఇంత భక్త సులభుడవై నా మీద ప్రేమతో నన్ను సఖుడు అని కూడా పిలిచావు, నాకు ఏడుపు వస్తోంది, నీ పాదాల దగ్గర కూర్చునే అర్హత ఉందా నాకు? అసలు నిన్ను చేరుకోవాలంటే, నీ అనుగ్రహం తీసుకోవాలంటే నాకు ఉండవలసిన అర్హత ఏంటి స్వామి? మానవులకు ఉండాల్సిన అర్హత ఏంటి స్వామి చెప్పు అంటే పరమాత్మ చెప్తున్నాడు, భక్త్యాతు అనన్యయా శక్య. అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యం. వేద యజ్ఞ దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను దర్శింప శక్యముగాని ఈయన విశ్వరూపమును మనుజలోకములో నీవు తప్ప మరెవ్వరునూ దర్శింపలేదు, ఎవ్వరికీ నేను దర్శనమివ్వలేదు అన్నాడండి. అని దర్శనమిచ్చిన అర్జునుడితో మానవుడికి తనను చేరడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటో చెప్తున్నాడు. అంతేగాని వెళ్ళి నువ్వు హుండీలో ఎంత వేసావు, అంత వేసావు అయితే నిన్ను అనుగ్రహిస్తాను అనడానికి రెడీగా లేడు. వాడు అంత చీపు సైకాలజీ కాదు. అదేమిటో తెలుసుకోగలగాలి. అది తెలుసుకోవడానికే నీకు పరమాత్ముడు అందించిన వేదాల సారాంశమైన, ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత. అక్కడ దాకా వెళ్ళాలి. ఏంటి కాన్సెప్ట్? అప్పుడు ఒక చాగంటి వారు మాట్లాడుతున్నదో, ఒక గరికపాటి వారు మాట్లాడుతుందో, మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నవో
కాసేపు వింటే ఇదే కాన్సెప్ట్. అది ఏమీ లేకుండా, లోపల భక్తే లేకుండా తిరుపతి వెళ్తున్నా యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. తిరుపతి వెళ్తున్నావంటే భక్తుడిగా వెళుతున్నావా, పర్యాటకుడిగా వెళుతున్నావా? ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు చూడండి. నేను లాస్ట్ ఇయర్ మున్నార్ వెళ్ళాను, కేరళ 1 వీక్ నా భార్య బిడ్డలతో ఎంజాయ్ చేశాను. అంతకుముందు గోవా వెళ్ళాను, ఎంజాయ్ చేశాను. ఈసారి వారం రోజులు లీవులు వస్తున్నాయి. మా ఆవిడేమో ఈసారి తిరుపతి వెళదామండి అంటోంది. అంటే జస్ట్ లైక్ దట్, తిరుమల తిరుపతి దైవ దర్శనం అంటే జస్ట్ లైక్ గోవా వెళ్ళినంత, జస్ట్ లైక్ మనశ్శాంతి కోసం వెళ్ళినంత మనశ్శాంతి వచ్చేస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఇవ్వాలి కదా, ఇస్తాడా? నీ క్యారెక్టర్ని చూసి కదా ఇచ్చేది. అసలు నీ క్యారెక్టర్ ఏమిటి, నీకున్న అర్హతలు ఏమిటి? ప్రతిదానికి అర్హత సాధిస్తున్నావు కదా. ఉద్యోగానికి వెళ్తున్నారు స్వామి, ఏంటి నీ అప్లికేషన్ ఇవ్వు అంటున్నాడు. ఉద్యోగానికి వెళ్ళగానే నీకు అప్లికేషన్, నీకు జాబ్ ఇచ్చేయట్లేదు, నీ అప్లికేషన్ చూసి ఇస్తున్నావు. దట్ షోస్ యువర్ నేచర్, యువర్ ఇంటలెక్చువాలిటీ, యువర్ క్వాలిఫికేషన్, యువర్ ఎబిలిటీస్. ఇక్కడ మాత్రం దేవుడు మాత్రం నీ దగ్గర డబ్బు ఉంటే నీకు ఏది కావాలో మోక్షం కూడా డబ్బుతో కొనేసుకుంటావా? ఇది తెలుసుకుంటే హిందువులు దేవుడి పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఏమిటి? దేవుడితో స్నేహం చేయడం కోసం. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ, మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. కాబట్టి ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన క్వాలిఫికేషన్స్ ఏమిటో చెప్తున్నాడు. ఆయన పట్ల భయం కూడా ఉండాలన్న. ఎందుకని? ఏ పని చేస్తే దాని తాలూకు ఫలితం ఆయన ఇస్తాడు. కర్మఫల పరమాత్ముడి పేరు ఏమిటి? కర్మఫల ప్రదాత. ఏ పని చేస్తున్నావు, మంచి పని చేయి, ఇస్తాడు, ఇచ్చేశాడు. చెడ్డ పని చేయి, దానికి ఇస్తాడు. రెండు నీ అకౌంటే. ఇందాక చెప్పింది అది, నాదత్తే కస్య చిత్ పాపం అని. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. పాపం నీ అకౌంటే, పుణ్యము నీ అకౌంటే. రెండిటికి ఫలితాలు నువ్వే అనుభవించి తీరాల్సిందే. ఈ పాపాన్ని పుణ్యంతో కొనాలని అనుకుంటే వర్కౌట్ కాదు. సుమారుగా 60 లక్షల కెమికల్ ఇప్పుడు ఒక 20 కోట్లు లేకపోతే 30 కోట్ల మంది జనాభాల్లోకి వెళ్ళిపోయిందండి, బాడీలోకి. ఒక రకంగా ఇది బయోవార్ అని కూడా ఇంకొక కొంతమంది వాదన నేను వింటున్నానండి. ఇవన్నీ అంటే మన దానికి చాలా భయంకరమైన విశ్లేషణలు కూడా ఉంటాయి. కానీ వీటన్నిటికీ నేను మీ అంజుబాబు గారు, మీ ట్రీ మీడియా నుంచి నేను ట్రూగా నేను ముందు ప్రభుత్వాలను కోరుకుంటుంది ఏమిటంటే, ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటున్నానంటే, ఇంతకాలం ఈ పొలిటికల్ హిస్టరీలో సనాతన ధర్మం గురించి ఎంక్వైరీ చేసి దాని గురించి మాట్లాడి దానికి ఒక ట్రస్ట్, దానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని స్టేజ్ మీద మాట్లాడిన తొలి పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన దీని గురించి చాలా సీరియస్గా తీసుకోవాలి. అవసరమైతే ఇప్పుడు ఆయన కాషాయ అట్లా ఏమంటారు, ఆ జుట్టు, ఆ కొప్పు పెట్టుకుని, ఆ కాషాయంలో ఆ బొట్టు పెట్టుకుని, హనుమత్ సేవలో తరించి అంత ఉన్నప్పుడు రియాక్షన్ మామూలు కాదు. అది ఇక నిన్నన్నట్టే. నువ్వు విన్నావంటే నిన్నన్నట్టే, నేను విన్నానంటే నన్నన్నట్టే. పైగా మనకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఏలుబడిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు పరిపాలకులు. దానికి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటుంది గీత. ధర్మాన్ని అనుష్ఠించడం అంటే అధర్మాన్ని ఎదుర్కోవటం కూడా ధర్మాన్ని అనుష్ఠించడంలో భాగమే. అది వాళ్ళు ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవాలి. హిందువుల తరఫుని, సనాతన ధర్మీయుల తరఫు నుంచి, హిందువుల తరఫు నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకని దానికి ఇంతగా దాన్ని రియాక్ట్ కాకపోతే ఇంకేమిటి మీరు ధర్మాన్ని కాపాడినది? అప్పుడు ఏంటంటే మైక్ ముందు మీరు స్పీచెస్ ఇవ్వడానికి వచ్చేసి వెళ్ళిపోయినట్టు అయిపోలేదు, ఒక ఎపిసోడ్ మేము చూసినట్టు అయిపోలేదు. ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది సార్. అసలు శ్రీవారి దగ్గర ఏదైతే వీళ్ళు భక్తులు సమర్పించారో, ఏది బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, అసలు వాటికి లెక్కలు ఉన్నాయా? ఇప్పుడు ఒరిజినల్ బంగారమే ఉందా? ఎంత చేశారంటే, ఏది ఒక కెమికల్తో లడ్డూలు తయారు చేసి ప్రసాదాలుగా ఇచ్చారంటే, అసలు అక్కడ ఉన్న వజ్ర కిరీటాలు కావచ్చు, చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అండి ఇవి. చాలా మంది హిందువులకి చాలా మంది ఇప్పుడు ఇది ఒక్కటి తవ్వితే అన్ని బయటకు వస్తాయని ఒక్కడు రియాక్ట్ అవ్వడం మొదలెడితే మొత్తం ప్రపంచం అంతా దీన్ని అంటుకుని దావానంలాగా వ్యాపించి ప్రతివాడు రియాక్ట్ అయ్యే రోజులు అతి దగ్గరలో ఉన్నాయనిపిస్తోంది. ఇది కూడా చాలా, మీరు కంచిలో బల్లి ఎలా అయితే మొదట్లో బంగారందే ఉండేది, ఇప్పుడు పైన పూత వరకే మిగిలింది, అది ఎవడో ఎత్తుకుపోయాడు,
అనేది ఎట్లా అయితే ఇప్పుడు వార్తలు వస్తున్నాయో, అవును. ప్రతిదీ తవ్వితే వస్తుంది చూడండి. అవును. అది ఎక్కడ దాకా పోయిందంటే చరిత్రలను తవ్వుతూ వెళితే నిజంగా ఈ స్వాతంత్ర సముపార్జనలో తన ప్రాణాలు సైతం అర్పించిన వాడు, ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి అని విపరీతంగా పబ్లిసిటీ చేసేసిన మహాత్మా గాంధీని కూడా ఇవాళ జనాలు ఆయన వల్లే, వాళ్ళ వల్లే, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లే, వాళ్ళకి ముందు చూపు లేకపోవటం వల్లే ఇవాళ భారతదేశం ఇంత అభద్రత స్థితిలో ఉంది అని వాళ్ళ ప్రపంచం మాట్లాడుకుంటున్న స్థితి తవ్వుతున్నారు. ఇంకా ఎన్ని మనం వింటాము. సుభాష్ చంద్రబోస్ వెనక్కి వెళ్ళిపోయాడు. చరిత్రలో మనం తీసుకుంటే సార్, చరిత్రలో ఆల్మోస్ట్ హిందువుల్ని ఊచకోత కోసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే, ఇప్పుడు రక్తపాతం అనేది పెద్దగా లేకపోవచ్చు, కానీ మోసం అనేది అసలు కన్వర్షన్ పేరుతో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఈ డివిజన్ జరిగిన తర్వాత, ముక్కలుగా విభజన జరిగిన తర్వాత, పాకిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ ఇంకోటి జరిగిన తర్వాత కూడా హిందూకి ఇప్పుడు కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా వీటన్నిటికీ ఇదే కారణం. మీరు మనం తవ్వుతూ ఒక్కొక్క టాపిక్లోకి వెళ్తే ఇన్ని టాపిక్లకి బాటం లైన్ అదే స్వామి, హిందువులు నిర్వీర్యంగా ఉండటమే. నేను అసలు వీటన్నిటికీ నేను ఇంకొక భయంకరమైన హిందువుల మనస్తత్వం చెప్తున్నా. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ మనస్తత్వం ఇలాగే ఉండేది. అది ఏమాత్రం అందులో కించిత్ కూడా మార్పు లేకపోవటం వల్ల, ఇవాళకి వీళ్ళు రియలైజ్ కాకపోవటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు 500 సంవత్సరాల ఫైటింగ్ తర్వాత ఇప్పుడు మనకు తెలుసండి, ధర్మం ఏమిటో మనకు తెలుసు, నిజం ఏమిటో, సత్యం ఏమిటో మనకు తెలుసు. ఏమిటా తెలిసిన సత్యం అంటే రాముడు అక్కడే పుట్టాడు, ఆయన పుట్టిన ప్లేస్ అదే, చరిత్ర అంతా చెప్తోంది. దాన్ని కూలగొట్టేసి దాని మీదే మసీదు కట్టారు అని తెలిసినా కూడా మనం ఫైట్ చేసి ఆ ప్లేస్లో రాముడు గుడి కట్టడానికి 500 సంవత్సరాలు పట్టేంత బలహీనమైన స్థితిలో హిందువులు ఉన్నప్పుడు, ఈ 500 సంవత్సరాల బలహీనతని ఒక్క 5 రోజుల్లోనో, 5 నెలల్లోనో, 5 సంవత్సరాల్లోనో దీన్ని తీసేయలేం. కానీ ఎక్కడో చోట రియాక్ట్ కావాలి. కానీ ఇప్పుడు మనం రియాక్టింగ్ దశలో ఉన్నాం అనేది నాకు ఎంతో కొంత సంతృప్తి ఉంది. ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఒక్కసారి ఏమంటారు దావానలంలాగా వ్యాపించడం, ఒక సునామీలాగా కమ్మేయడము, అలాంటి స్థితి హిందువుడి నేచర్ కాదు. అది నిదానంగా అంటుకుంటుంది. ఇప్పుడు అంటుకోవడం ప్రారంభమైందని మాత్రం నేను ఖచ్చితంగా విశ్వసించగలం. ఎందుకంటే రాముడి గుడి కట్టాం కదా. మోడీ కాకుండా ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే సర్జికల్ స్ట్రైక్ పేరుతో పాకిస్తాన్కి సరైన బదులు చెప్పే ప్రభుత్వం కానీ, పార్టీలు కానీ ఏమన్నా ఉన్నాయండి ఈ దేశంలో? 200% లేవు కదా. ఇంకోటి ఎవడున్నా కూడా లేవు కదా. అది కూడా అతి తక్కువ డేస్లో, అంటే స్పాట్లో నిర్ణయం అది. ఇంకోళ్ళు ఎవరన్నా దీన్ని బీజేపీ అంటారా? దీనికి పార్టీ అని అంటగడతారా? అన్ఫార్చునేట్ ఇండియా బ్యాడ్లీ నీడ్స్ ఏ గుడ్ డిక్టేటర్. ఆ డిక్టేటరే నరేంద్ర మోడీ గారు. మొన్నటి వరకు ప్రపంచం అంతా విశ్వసించింది నేనైనా వాళ్ళది మతం, అసలు మనం దాని జోలికే పోకూడదు అని అనుకున్న యోగా ఇప్పుడు ఈ మధ్యన, అంటే 2-3 సంవత్సరాల క్రితం, యోగా మతానికి సంబంధించింది కాదు, అది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విద్య. అందులో కూర్చుంటే మనిషి అవుతాడు. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇవాళ ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ టీచర్ ఎవరంటే యోగా టీచర్. ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ప్రపంచవ్యాప్తంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు 190 మెడిసిన్స్ రాసి కింద యోగా కంపల్సరీ అని, చిన్న దమ్మిడి ఖర్చు లేకుండా ఇంట్లో మీరు యోగా చేసుకోండి, అన్నిటికీ మీకు ప్రశాంతత లభిస్తుంది, చాలా రోగాలు, ఈ స్ట్రెస్ తగ్గుతుంది ముఖ్యంగా. అంటే భారతదేశం సనాతన ధర్మం గొప్పతనం ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తించి రియలైజ్ అవుతున్నా. యోగా అనౌన్స్ చేసిన 3 సంవత్సరాల్లోనే ఇప్పుడు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని మొదలెట్టింది. భగవద్గీతలో 6వ అధ్యాయం ధ్యాన యోగం, అవి రియలైజ్ అవుతాయి. అలాగే హిందువులు కూడా ఏదో ఊరికే హిందువులని చెప్పడం కాదు, కేవలం పండగల్లో పార్టిసిపేట్ చేయటం కాదు, దాని ఆంతర్యాలు ఏమిటో తెలుసుకుని, దాని వెనకాల ఆంతర్యం ఏమిటో తెలుసుకుని, దాని పరమార్థం ఏమిటో తెలుసుకుని, జంతువుల్ని ప్రేమిస్తాం, క్రిమి కీటకాదుల్ని ప్రేమిస్తాం. తిన్న అన్నంలో మనం ప్రతిరోజు ఒక ముద్ద తినేటప్పుడు చీమలకి వేయడానికి కాస్త ముద్ద అలా పెడతాం, ఓ పంచదార అలా పెడతాం, దేవుడికి పెడతాం, దేవుడు ఆ రూపంలో వచ్చి తింటాడు. అసలు ముందు దేవుడు వస్తున్నాడా, వస్తే నీ రూపంలో ఈ పిచ్చి ఆర్గ్యుమెంట్లు కాదు. అసలు ముందు ఐడియాలజీ, ఎంత గొప్ప ఐడియాలజీ అండి అది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. ఇది హిందువుల ఐడియాలజీ, ఇది సనాతన ధర్మం ఐడియాలజీ. అసలు ఇది మతం కాదు, జ్ఞానం. అంటే ప్రతి ప్రాణిలోనూ
నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ప్రతి ప్రాణిని అలా ప్రేమించగలిగినప్పుడు మాత్రమే నా సృజనకే అర్థం ఉంది. ఎందుకంటే ఇవన్నీ నా సృజనలోంచి వచ్చినవే. నన్ను గౌరవించాలంటే నా సృష్టి మొత్తాన్ని గౌరవించి తీరాల్సిందే. ఎంత గొప్ప ఐడియాలజీ అండి ఇది. ఇది మతం ఎక్కడిది? మతాలు ఆవిర్భవించిన కాలంలో పుట్టింది సనాతన ధర్మం. ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. ఇది ఎవడు స్థాపించాడో కూడా ఎవరికి తెలియదు. మిగతా మతాలన్నీ ఒకటి చేత స్థాపించబడినవి. వాటి డేట్స్ కూడా తెలుసు. 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ, 1400 సంవత్సరాలు ఇస్లాము. జస్ట్ భగవద్గీత జోలికి వెళ్తే 5126 సంవత్సరాలు భగవద్గీత పుట్టి. అంతక్రితం రాముడు, అంతక్రితము కృతయుగం, త్రేతాయుగం. అందుకని సనాతనం ఉన్నాం. సనాతనం అంటే శాశ్వతమైనది. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ, సర్వశ్రేయోదాయకమైన కర్మ పేరే ధర్మము. అదే నీ ధర్మం. ఇంకోటి సార్, ఇక్కడ రీసెంట్గా మన టీటీడీలోనే, తిరుపతిలోనే ఒక 90 ml కోసం, మందు కోసం వాడు పైకి ఎక్కాడండి. ఏది, మన గుడి గోపురం ఎక్కేసాడు 90 ml కోసం. ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఒడిగడతానన్నారు. అక్కడ మాంసం తింటున్నారు కొంతమంది. అసలు ఇలాంటి వాటికి ఈ ఇప్పుడు మన కాన్వర్సేషన్ ఈ ఛానల్ నుంచి కోట్లాది మంది వింటున్నారు కదా. దీనికి నేనేం సమాధానం చెప్తానో అని వినక్కర్లేదండి. మీరేం రియాక్ట్ అవుతారో అంటే వాళ్ళు ఓటు రూపంలోనే ఇవ్వాలి. మీరు ఏం రియాక్ట్ అవుతారో అది నేను వినాలి. అది సమాజం చూడాలి. అది బాధ్యత. ఓకే, డోంట్ లివ్ విత్ ఇర్రెస్పాన్సిబిలిటీ. పెద్దానికి బాధ్యత. పిల్లాడికి ఏమన్నా అయితే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నావు. ఎందుకని? రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతున్నావు. సమాజానికి ఏదన్నా అయితే నువ్వేం చేయాలి? వెంటనే నీ నిర్ణయం ఏదో ఉంటుంది కదా. మీరు అన్నారు చాలా గొప్ప మాట, ఓటు రూపంలో వేసేయి. ఓటుతో పోటు. తమాషానా రూలింగ్ అంటే? తమాషానా రాజు అక్కడ కూర్చుంటే? రాజు ఎవడో తెలుసా అండి? విష్ణు అంశ. నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. ఋషి కానివాడు సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు, గాయకుడు కాలేడు, దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేనివాడు రాజు కాలేడు, ప్రభువు కాలేడు, పాలకుడు కాలేడు. మన స్ట్రీట్లో ఉండే కార్పొరేటర్ దగ్గర నుంచి దేశ మొదటి పౌరుడైన రాష్ట్రపతి దాకా పాలకుడు స్థానంలో కూర్చునే ప్రతివాడు విష్ణువంశ సంభూతుడే. వాడు పిచ్చి మాటలు మాట్లాడడానికి వీల్లేదు, వాడు బూతులు మాట్లాడడానికి వీల్లేదు, వాడు సంస్కారవంతమైన భాషే మాట్లాడాలి. రెండవది, అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా పొలిటీషియన్స్, అంటే చాలామంది పొలిటీషియన్స్, అందరినీ కాదు, మనం ఎవరిని అంటే ఎవరు పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించే మాట్లాడుతున్నాం అనేది వినాలి. మన 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 ఆంతర్యం అది, అంతే తప్ప అందరినీ ఒక గాట కట్టేస్తున్నాం అనేది ఇక్కడ లక్ష్యం కాదు. ఏం మాట్లాడుతున్నారండి? ఏం బూతులండి? ఏం భాష? మీరు మనుషులేనారా? రాజకీయ నాయకుడు స్థానంలో కూర్చున్న మీరు మనుషులేనా? మీకు ఎంత బాధ్యత ఉంది? వీడిని కన్నానంటే నా అమ్మా నాన్న అనుకోరు? నీ భాష చూసి మీ అవతారాలు ఏమిటిరా? ఆ భాష ఏమిటిరా? అసలు పూర్తిగా చదువు జ్ఞానం ఏమీ లేనివాడు ఉంటాడే, కుసంస్కారాలు ఉంటారే, అలాంటి వాళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారండి ఈ పాలిటిక్స్లో. ఏ ఐడియాలజీ లేకుండా ఏం పరిపాలిద్దామనిరా? టైంపాసా? ప్రతి వాడికి ఒక టార్గెట్. నేను ముఖ్యమంత్రి అయిపోవాలనో, లేకపోతే మినిస్టర్ అయిపోవాలనో, లేకపోతే ప్రధానమంత్రి ఏంటో చాక్లెట్. నా చిన్నప్పుడు ఇట్లా వినేవాళ్ళం కదండి. వాళ్ళు అమ్మో ఎంత కష్టపడితే ఎంత గొప్ప వాళ్ళైతే అక్కడ కూర్చుంటారో అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఏంటంటే చిల్లర విధవలు చాలామంది. అంటే ఎవరైతే ఇప్పుడు నేను ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యి బాధపడుతున్నా, ఎవడి భాష అయితే విని బాధపడుతున్నానో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఏం భాషరా మీది? ఏ తల్లిరా మిమ్మల్ని పెంచింది? నేను మాట్లాడితే దాని గీత చెప్తుంది, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్లలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా, అది మాట కావచ్చు, చేత కావచ్చు. ఇక్కడ మేజర్గా సార్, ఇప్పుడు పరకామణి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఎవరైతే ఉన్నారో అతను చంపబడ్డాడు కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పైదాకా వెళ్ళవు. ఇవన్నీ కూడా రేపో మాపో మాసిపోతాయి. అంటే డబ్బుతోనో లేకపోతే ఇంకోటో ఏదైనా కొనేయగలుగుతారు.
ఎంతకాలం కొంటారు? కొనేయగలుగుతారు. ఆ, కానీ ఉమ్. మరి పైవాడు ఒకవేళ ఉన్నాడంటే ఈ తప్పు చేసి ఉండరు వీళ్ళు ఉన్నాడంటే కాదు, వాడు అనేది ఉన్నాడే, వాళ్ళ లెక్కలో అదే వాడేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, పరమాత్మ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రూవ్ చేసుకుంటే వాడి దగ్గర ఉంటావు. వాడు ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, చాలా చాలా జాగ్రత్తగా వినండి. పరమాత్ముడు మన ముందు నిలబడ్డాడు అంటే దానికి 2 కారణాలు. ఒకటి, నిన్ను మార్చడానికో లేదా హతమార్చడానికో వస్తాడు వాడు. కావాలనుకుంటున్నావా? మొదటిది కావాలనుకుంటే తపస్సు చేయి, రెండోది కావాలనుకుంటే వెధవ పనులు చేయి. దట్స్ ఆల్. ఇప్పుడు రెండోదే జరిగింది అక్కడ. ఆ శిక్ష మామూలుగా ఉండదు. ఆ. మామూలుగా మీరు పెట్టుకుంటుంది పెద్ద దేవుడితో, కలియుగ ప్రత్యక్ష దైవం. ఎవరిని పడితే వాడికి ఈ టైటిల్ ఇచ్చేయలేదు మనం. కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది లేరు. అతనితో పెట్టుకుంటే దాని చాలా అర్హతలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళటానికి కూడా మీరు ఎంత కష్టపడ్డా నిజంగానే అక్కడికి వెళ్ళి పరమాత్ముడి తత్వం ఏమిటో మీరు తెలుసుకునే సంస్కారం మీకుంటే తెలుసుకుంటారు. లేకపోతే టైంపాస్కి పోతారు. అయినప్పటికీ ఆ ప్రాంగణంలో మీరు నిలబడ్డారంటే ఎంతో కొంత అతఃపూర్వం మీరు చేసిన పుణ్యకర్మల వల్లే ఆ దైవ దర్శనం కూడా మీకు లభిస్తుంది. కానీ వన్స్ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అది ఎందుకు పవర్ఫుల్ గాడ్ అంటామో తెలుసా అండి? ప్రపంచం మొత్తం మీద ఏ దైవాన్ని దర్శించుకుంటే, ఏ ప్రాంగణంలోకి మీరు అడుగు పెడితే, ఏ గర్భగుడి సింహద్వారం ముందు మీరు అక్కడ నిలబడి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మీరు దర్శిస్తుంటే, వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు మీరు ఆ దర్శనం అయిపోయి వెళుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఐ మిస్ యూ అని అంటున్నట్టుగా ఏడుస్తూ, పొగిలి ఏడుస్తూ, మళ్ళీ దివ్య దర్శన ప్రాప్తిస్తూనే పరమాత్మ నన్ను అనుగ్రహించు, అప్పుడే వెళ్ళిపోతున్నాను అనే భావనలో ఒక ఎమోషనల్గా బయటికి వస్తూ, మళ్ళీ వెళ్ళి వచ్చిన వారం రోజుల లోపల దైవ దర్శనం కోసం ఎవడన్నా టికెట్ కొనేసి, ఇప్పుడు నేను యాక్చువల్గా 6 తీసుకెళ్దాం అనుకున్నాను, అందులో 2 మిస్సింగ్, నువ్వు వస్తావా అనగానే పరమాత్మ ఎంత గొప్ప అనుగ్రహం ఇచ్చాడో అని వెంటనే బయలుదేరడానికి. ఇది 3-4 రోజుల్లోనే. ఎందుకు మొన్నే చూసాం కదా, తర్వాత చూద్దామని అనుకోకుండా. అట్లా చూసిన దైవాన్నే మళ్ళీ అంతే ఎమోషన్తో చూడాలనుకునే ఒకే ఒక్క దైవం ఈ భూమి మీద వెంకటేశ్వర స్వామి. కాదని ఎవరైనా చెప్పమనండి? ఈ ఎమోషన్తో ప్రపంచంలో ఏ దేవాలయానికైనా మీరు ఒకసారి వెళ్తే అక్కడితో చాప్టర్ క్లోజ్. లేకపోతే ఎవరైనా తీసుకెళ్తే ఇంకోసారి వెళ్తారేమో. మళ్ళీ దర్శించాలనే వాంఛతో, అందుకంటాడు శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస కరువుదీరాగాంచితరియుతుము మేము. అక్కడ ఏం ఆత్రేయ గారు ఎంత గొప్ప పదం వాడాడు తెలుసా అండి? కరువుదీరాగాంచి. నిన్ను అసలు ఈ జన్మలో ఇంతవరకు ప్రతిసారి ఇదే గొడవ భక్తుడికి. ఈ జన్మలో నిన్ను చూడడం ఫస్ట్ టైం స్వామి అన్నట్టుగా పెడతారండి తిరుమలకి. ఈ అనుభూతి, ఈ అర్జి అంటాను చూడండి, ఇంకెక్కడ ఏ దైవ దర్శనంలోనూ మనకు లభించదు. మళ్ళీ జీవితం మొత్తం మీద నేను ఇన్ని 100 సార్లు వెళ్ళానని చెప్పుకుంటూ ఉంటారు చూడండి. అంతటి రూపం, అంతటి మహత్తు, అంతటి అనుభూతి ఇంకా ఏ దైవంలోను. మరి అంతటి అది ఎంత ఆకర్ష లేకపోతే, ఎంత శక్తిమంతుడు కాకపోతే ఈ అనుభూతి మనకు కలుగుతుందండి? జస్ట్ విగ్రహం అనుకుంటే కలుగుతుందా? ఆ విగ్రహం మాకు హైదరాబాద్లో కూడా ఉంది కదా. ఇక్కడికి వెళ్తేనేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అని అనం, బిర్లా మందిరికి వెళ్తున్నాం అంటాం. ఎవరి పేరుతో పిలుస్తున్నాం? బిర్లా పేరుతో పిలుస్తున్నాం. అక్కడైతే స్వామివారు అంటున్నాం, శ్రీవారు అంటున్నాం. ఇక్కడ అదే స్వామివారు ఉన్నారు. క్షేత్ర మహత్యం అలా ఉంటుంది. ఇప్పుడు నేను దేనికి చెప్తున్నానంటే, ఇంత మహత్తు కల దైవము నువ్వు చేసే వెధవ పనులకి అది ఊరుకుంటాడా? నీకేమైనా ఆయన ప్రత్యేకంగా ప్లాన్ చేయాలా నేను లేపేయడానికి? సర్వనాశనం అయిపోతారు వాళ్ళు. గతంలో చాలా జరిగినాయి అలా. నేను పేర్లు చెప్పను. ఇప్పుడు ఏమైపోయింది, పేర్లు కూడా చెప్పచ్చు. కానీ చెప్తే ఏమైపోయింది అంటే, దుర్మార్గుడికి కూడా సమాజం ఎలా తగలడిందంటే, దుర్మార్గులకు కూడా, రాక్షసులు కూడా ఫ్యాన్స్, దరిద్రాలకి ఫ్యాన్స్. మీరు మంచి చెప్పారనుకోండి, ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ కూడా మీరు మంచి చెప్పారనుకోండి, కింద ఒక దరిద్రమైన కామెంట్స్, ఎవర్రా మిమ్మల్ని కంది, విద్య లేని బిడ్డల్ని ఇలాంటి విద్య లేని బిడ్డల్ని, ఎవరిని ఎంత పెద్దవాడినైనా ఎంత మాట పడితే అంత మాట అనేసేయటం. అతని ఎక్స్పీరియన్స్ అతను చెప్పాడు, నమ్మకం ఉంది ఫాలో అవ్వు, లేకపోతే వదిలేయి. కానీ దుర్భాషలాడటం, ఆ భాషే కదా మన సంస్కారాన్ని తెలియజేసేది సమాజానికి. ఏంట్రా కామెంట్లో భాష ఏంట్రా? మీరు మనుషులేనా?
మీరు ఇలాంటి భాషతో తగలడితే ఇలా ఇలా ఎదిగితే మీ పిల్లల్ని ఎలా పెంచుతారా? దీని ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుంది నాన్న? భగవద్గీత వేరే పాయింట్స్ చెప్పదు, ఇవే చెప్తోంది. అలా ఎదగండి అని. ఎలా పడితే అలా సంపాదించేస్తే, నేను ఇందాకన్నా వాడు ఇంట్లో కూర్చొని లెక్క పెడుతూ ఉంటాడు డబ్బంతా, ఏసీబీ వాడు. నెక్స్ట్ డే పేపర్లో ఏమొస్తుందో తెలుసా? ఏసీబీ వలలో ఒక తిమింగలం, పెద్ద తిమింగలం అని వస్తుందండి. వాడి పేరు వెంకటరావు, సుబ్బారావు, రామారావు, గంగాధర శాస్త్రి ఏదో ఉంటుంది వాడి పేరు. అప్పటి వరకు నా పేరు ఇది అని మాట్లాడుకుంటున్నారు. వాడి పేరు చెరిపేసి ఏసీబీ వలలో తిమింగలం అన్నాడంటే దాని అర్థం ఏంటండి? నిన్ను మనుషుల లిస్టులోంచి తీసేసి జంతువు లిస్టులో కలిపేశారని అర్థం. ఎంత ఆత్మహత్య అండి అది! అక్రమంగా మీ జేబులో డబ్బు నా జేబులోకి ₹1 రావాలని కాంక్షించినా అది అపరాధమే, అది అధర్మమే, అది దారుణమే. ఈ ఐడియాలజీ పెంచండి. లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించవచ్చు, అప్పుడు మాత్రమే. నేను ఇది చాలా పెయిన్గా చెప్తున్నాను మిత్రులారా. నేను ఎందుకు బాధపడుతూ చెప్తున్నానంటే, ఇట్లాంటి భగవద్గీత నా జీవితం, నేను స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం నా జీవితం మొత్తాన్ని భగవద్గీత ప్రచారానికి అంకితం చేశాను స్వామి. అంతకుముందు నేను జర్నలిస్ట్ని, అంతకుముందు నేను ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ని. నేను సంపాదించుకునేవాడిని. నేను దేనికి సంపాదించాలి? నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలి, నా ఇంటిని పోషించుకోవాలి, నా తల్లిదండ్రులను చూసుకోవాలి, నా పిల్లల్ని ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండటం కారణంగా నాకు డబ్బు అవసరం, నా సంపాదన అవసరం. నేను ఏం చేశాను తెలుసా స్వామి? నా 39వ ఏట నాకు అసలు ఈ డబ్బు కూడా వద్దు, నాకు సినిమా పాటలు వద్దు, వీటిలో నాకు నా సంస్కారం ఏదో, నా ఆత్మ ఏదో ఇది నాకు యాక్సెప్ట్ చేయట్లేదు. నా నాలుక నుంచి ఆ పాటలు వస్తుంటే నేను ఎందుకు ఆనందం పొందలేకపోతున్నాను, ఆ డబ్బు నాకు అక్కర్లేదు అనుకుంటున్నాను అంటోంది నాకు ఏదో సంస్కారం. వదిలేశాను స్వామి. ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఫ్యామిలీ ఎలా పోషించబడుతుంది తెలియదు, వాడే చూసుకుంటాడు. నేను ఇంత నమ్ముతున్నప్పుడు ఆయన మీద డిపెండ్ అవటంలో తప్పేంటి స్వామి? ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకున్నాడు కూడా. నేనేం రోడ్డు మీద లేని, ఇప్పుడు నేనేం కోటీశ్వరుని కాదు, నాకు ఆ డబ్బు అక్కర్లేదు. ఇంటర్వ్యూ మొదట్లో మీరు ఒక పిలుపునిచ్చారు. సో ప్రతి హిందువు ఒక సెల్ఫీ తీసుకొని దీని పట్ల అట్లీస్ట్ ఆ రియాక్షన్. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చివరిలో కూడా ఇదే చెప్తాను స్వామి. మీరు ఒకసారి హిందూయిజం మీద, అంటే ముఖ్యంగా సనాతన ధర్మం మీద, ధర్మాలన్నింటిలో అంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రపంచంలో ఇతరములన్నీ మతములు, భారతదేశంది మాత్రమే ధర్మము. దీని పేరు సనాతన ధర్మము. మునుపు ఎప్పుడో బోధించబడింది, ఎప్పుడు బోధించిందో తెలియదు. కాబట్టి దీన్ని మహర్షులందరూ వాళ్ళ తత్వజ్ఞానంతో, వాళ్ళ తపస్సుతో వాళ్ళు గుర్తించి గ్రహించింది. ఇది పరమాత్ముడే సాక్షాత్తు ఇది బోధించినది, ఈ వేదము సృజించినది వేదము. మానవులను సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి పరమాత్ముడు అందించినవి వేదాలు. వాటిని ఇంకా సులభతరంగా అందించడం కోసం ఉపనిషత్తులు, అవి ఇంకా సులభతరంగా జనాలకు అందించడం కోసం ఒక సందర్భంలో అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళికి బోధించబడిన జీవిత పాఠం భగవద్గీత. ఇవి జాగ్రత్తగా చదువుకోండి. సమాజంలో ఈ ధర్మాన్ని ఎక్కడ ఏ రూపంలో, ఈ ధర్మానికి ఏ రూపంలో దెబ్బ తగిలినా, ఎవడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినా తగిన విధంగా రియాక్ట్ కండి. బలవంతుడైతే మీ పద్ధతిలో మీ రియాక్ట్ కండి. ఎవరిని ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చేసి హింస చేసేయమని చెప్పలేదు, లీగల్గా ప్రొసీడ్ కండి. వీళ్ళని హిందువుల్ని, అది ఏ స్థితికి తీసుకువెళ్ళాలంటే, హిందువుల్ని ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకోర్రా అనే స్థితికి తీసుకువెళ్ళగలగాలి. ఇదే మన ధర్మాన్ని మనం కాపాడుకునే పద్ధతి. హిందువులు ఏమన్నా వాళ్ళు వెధవలరా, వాళ్ళు ఎవ్వడో రియాక్ట్ కాడు, వీళ్ళు ఎవడో ఒకడు రియాక్ట్ అవుతాడు, వాడు కూడా వాడి స్వార్థంతో, వాడు పొలిటికల్ ఉనికి కోసం వాడు ఏదో రియాక్ట్ అవుతాడు. దీనివల్ల మనకు వచ్చేది ఏం లేదు. అందుకని 10 నిమిషాలు కాముగా ఉండండి, మేము హిందూయిజాన్ని, భారతదేశాన్ని లేపేస్తామని ఒకడు అంటాడు, ఇంకోటెవడో వాడు పిచ్చి కోతలకు వస్తాడు. అట్లా పిచ్చి కోతలు కూసిన వాడు అలా కూసి మన మధ్యలోనే ధైర్యంగా తిరగలుగుతున్నాడంటే ధైర్యం వాడిది కాదు, అధైర్యం మనది. బలం వాడిది కాదు, బలహీనత మనది. ఇది గుర్తుంచుకోండి. అందుకని దీనికి మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటాను. దయచేసి దీన్ని ప్రభుత్వాల దృష్టికి వెళ్ళేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి అనే వింటుంటా. అది బాగుంటుంది, ఆ పదం విన్నప్పుడల్లా బాగుంటుంటుంది. ఎవడైతే దీని విక్టిమ్ ఉన్నాడో, పాపం ఎవడైతే ఈ బాధపడుతున్నాడో వాడికి న్యాయం జరిగేంత వరకు దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉండండి అని. అట్లా దీనికి ప్రతి ఒక్క హిందూ అట్లీస్ట్ అంటున్నా, రోడ్డు మీదకి వచ్చి మీరు ఆఫీసుకి లీవ్ పెట్టి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు, నిరాహార దీక్షలు అవేం అక్కర్లేదు, ఓపిక ఉంటే చేయండి. అవి కూడా కవరేజ్లోకి వెళతాయి. అసలు రియాక్ట్ కాకపోవటం అన్నది నపుంసకత్వానికి పెద్ద ఉదాహరణ, పెద్ద నిదర్శనము.
అందుకని మీరు వీడియోలు పెట్టండి. అది తిరుమలలో జరిగినా ఇంకెక్కడ జరిగినా, ఇప్పుడు మనం దాదాపుగా మన టాపిక్ అంతా తిరుమల గురించి నడిచింది. అవును. అదనే కాదు, అసలు ధర్మానికి జరుగుతున్న గ్లాని, హాని, నష్టం అసలు అంత ఇంత కాదు స్వామి. నీ ఉనికికే ప్రమాదం అన్నమాట. మనం బొట్టు పెట్టుకుంటున్నాం, ఏమన్నా మన వాళ్ళకి ఏమైనా జరిగితే మనం అసలు స్పందించట్లేదు. అప్పుడు ఎందుకు రా బొట్టు తీసేయి. ఇది మీనింగ్లెస్గా పంచె కట్టుకుంటున్నావు, లేకపోతే కండువా వేసుకుంటున్నావు, హిందూగా ఆహార్యం నీకు కనిపిస్తోంది, కానీ దానికి ఏదైనా దెబ్బ జరిగితే నువ్వేం రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకురా స్టిల్స్ కోసం ఆ ఫోటోలు ఎందుకు నాయనా? పండగలు చేసుకుంటున్నావు, వాడి ఇష్టం. ఆ మధ్యన మనం ఇది కూడా చూసాను చూడండి. ఇప్పుడు ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఎవరో దీపావళి చేసుకుంటూ ఇంటి ముందు వాళ్ళు ఫ్లాట్లో ఏదో 3rd ఫ్లోర్లోనూ హైదరాబాద్లో ఫ్లాట్లో ఫ్లోర్లో ఏదో ముందు ముగ్గేసి చిన్న 2 దీపాలు పెట్టుకున్నారు. భారతదేశంలో దీపావళి జరుపుకునే దేశంలో ఇక్కడ పండగని కాపాడుకుంటున్న ఆనంద హేళల్లో ఉండగా ఆ ఫ్లాట్ ఎదురుకుండా ఉన్న క్రిస్టియన్స్ వీళ్ళని నానా గొడవ చేసి ఆ ముగ్గులు చెరిపేసి వీళ్ళ మీద దాడికి ప్రయత్నించారంటే వీళ్ళ అడ్డి కొడుకులకి ఎంత ధైర్యం అండి. వాళ్ళకి ఉడికిపోయింది ఆ రోజు. నాకు కొంతమంది వెళ్ళి వాళ్ళ మీద ఏదో రియాక్ట్ అవ్వడానికి కొంతమంది వెళ్ళారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి వాళ్ళకి? అక్కడ దాకా ఎందుకు సార్? అసలు మీరు ముస్లిం కంట్రీస్ మేము వెళ్తుంటాం. మన సంక్రాంతి ఉందా సార్, ముగ్గులు వేసుకుంటే ఈ చీపురు ఉంటుంది చూసారా, బైక్ మీద 2 కూర్చొని ఆ చీపురు తోటి మొత్తం తుడిచేసి ఎంత ధైర్యం అండి. చంపేద్దండి వీళ్ళని. నేను పెయిన్ కొద్దీ ఉపయోగిస్తున్నా ఈ మాటలు, అంతేగాని వెళ్ళేసి ప్రతి ఇంటికి వెళ్ళి చంపేమని కాదు కదా ఉద్దేశం. ఎంత ధైర్యం అండి అంటున్నా. ఇవన్నీ ఉపేక్షించాల్సిన స్థితులు అండి ఇవన్నీ. ఎంత తీవ్రంగా రియాక్ట్ అయిపోవాలండి. అసలు హిందువు ఎప్పుడన్నా ఇంకొక మీరు చర్చిల దగ్గరికి వెళ్ళో, మసీదుల దగ్గరికి వెళ్ళో, ఎక్కడన్నా గొడవ చేయడానికి ఎప్పుడన్నా ప్రయత్నిస్తాడండి? అసలు అక్కడ దాకా వదలండి. ఇప్పుడు ఇదే కనుక నిజం, అవతల వాడు ఇప్పుడు హిందువులు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ ఇది మన దేశంలో ఉండి, అది చూడండి, హిందూ దేశంలో ఉండి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కన్వర్టెడ్, డైవర్టెడ్, పెర్వర్టెడ్ ఈ ఫెలోస్ హిందువుల మీద దాడి చేస్తే హిందూ దేశం అసలు రియాక్ట్ కాకుండా ఊరుకోవడమా? నేను కొన్ని చోట్ల చూశాను, మన వాళ్ళు చెప్తుంటారు మీరు వెంటనే కేసు పెట్టండి అని. కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ కూర్చున్నవాడు కూడా క్రిస్టియనేనండి. ఇదేమి కర్మ అండి ఇది? ఇంకా ఎక్కడ మాట్లాడతాం? భగవద్గీత ఈ దేశంలో ఇంకెక్కడ చదువుతాం? భగవద్గీత ఇక్కడ కాకుండా మీరు రెగ్యులర్గా మీరు దయచేసి భగవద్గీత ఈ దేశంలో జ్ఞానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో, జ్ఞానాన్ని తర్వాత తరాల వాళ్ళకి పంచిపెట్టే ప్రయత్నంలో భాగంగా 5వ తరగతి నుంచే దీన్ని భగవద్గీతని సిలబస్లో దీన్ని పాఠ్యాంశంగా చేర్చండి. చంద్రబాబు నాయుడు గారు ముందు కూడా చాలా పెద్ద సభల్లో కూడా చెప్పాను, ప్రతి రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ఇది మతం కాదు. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ప్రపంచంలో ఎవడు వంక చూసినా వాడు స్ఫూర్తిగా నిలబడాలి, నువ్వు ఎదగాలి, నువ్వు ఉత్తముడిగా నిలబడాలి. నువ్వు ఉత్తముడిగా నిలబడితే అందరూ ఇన్స్పైర్ అయ్యి నిన్ను ఈ మార్గంలో నడుస్తారు అని చెప్పే మాట మతం ఎలా అవుతుందండి? ఒక మతానికి మాత్రమే పరిమితం ఎలా అవుతుందండి? భగవద్గీతలో మొత్తం ఇలాగే ఉంటాయండి. పని చెయ్యి, ఫలితం ఆశించకు, పని సిన్సియర్గా చెయ్యి, పని త్రికరణ శుద్ధిగా చెయ్యి, పని లోకహితం కోసం చెయ్యి, పని స్వార్థం మానేసి చెయ్యి, పని నేను అనే అహంకారంతో చేయకు, పని చేసే శక్తినిచ్చే పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఈ ఫలితాన్ని పరమాత్మకు అర్పించి చెయ్యి. ఎంత బాగుందండి. మీకు ఇంకోటి సార్, ఇప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లైంట్, మరి అతను క్రిస్టియన్ అయితే ఏం చేస్తా, న్యాయం జరగదు కదా. అట్లాగా ఈ మధ్య అప్పుడు ఇంకో చోటకి వెళ్తాం. నేనేమంటానంటే ఈ కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టు అన్నట్టు అంతే. అలాగే నేనేమంటానంటే న్యాయం జరిగేంత వరకు కృష్ణుడు ఏమంటున్నాడండి, ఫైట్ ఫర్ ది ధర్మం కోసం పోరాడు. అదే యుద్ధం, ధర్మయుద్ధం. ఇదే యుద్ధం. ఈ యుద్ధం మనం వాళ్ళందరూ చేయాలంటున్నాం. కరెక్ట్. ఇప్పుడు నిగురు గప్పిన నిప్పులాగా, అలా అంటే చాప కింద నీరులాగా ఆల్మోస్ట్ ఏమవుతున్నాయి అంటే దోప నైవేద్యాలతో యేసును కొలవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు ఎంత కామెడీ అనిపిస్తుందంటే అసలు నీకంటూ ఒక ఉనికి ఏదైనా ఉంటే అసలు ఇది రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు దీని నుంచి కన్వర్షన్ హిందువులు ఈ విధంగా తీసుకున్నారన్న ఆశ్చర్యపోన అవసరం లేదు. అంటే మతం అనేది ఒక ఉన్మాద స్థాయికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అదే కదా. అంటే లోయెస్ట్ లెవెల్లో కనుక ఆలోచిస్తే నీకంటూ ఒక ఐడియాలజీ లేకపోతే ఎవడి మీదో డిపెండ్ అవుతావు. ఇంకా బెటర్ ఐడియాలజీ ఎవరికి ఉంటుందో వాడి మీద డిపెండ్ అవుతావు, అంతే కదా. ఇన్ జనరల్గా మనకి తెలియకపోతే వాడికి ఏదో తెలుసు అనుకుంటే అందులోకి పోతాం. అట్లా క్రిస్టియన్స్కి ఒక ఐడియాలజీ కనుక ఉండి ఉంటే
నేను ఎప్పుడు చెప్తుంటాను దీని మీద పోరాడుతున్న మహానుభావులు కూడా ఉన్న రాధా మనోహర్ దాస్ గారు, తర్వాత వాటికి ఎవరు సమాధానం చెప్పలేని చాలా గొప్ప గొప్ప ప్రశ్నలు. అది వాళ్ళ మీద నిరసన వ్యక్తం చేయటం కాదు, వాటి ఆంతర్యం. నీకు ఏమీ లేకపోయినా నువ్వేంట్రా రామాయణంలోకి వేలు పెట్టే అంత 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 జ్ఞానం ఉందా? అసలు వాటిని వేటి దృష్టితో, తత్వ దృష్టితో చూడగలగాలి. సార్ మ్యాటర్ ఏంటో తెలుసా అండి, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మళ్ళీ హిందువుల పేర్లు పెట్టుకొని చలామణి అవుతూ ఇదంతా అదే చెప్పేది. నీకు పైగా ఇంకొకటి ఏమిటి, నీకు దాని మీద నమ్మకం ఉంటే పూర్తిగా అందులోకి పోవాలి. అప్పుడు ఈ ధూపం ఏమిటి, దీపం ఏమిటి, నైవేద్యం ఏమిటి, ధ్వజస్తంభం ఏమిటి, మేరీ ప్రసాదం అని చెప్పి తిరుపతి లడ్డు ప్రసాదానికి సంచి ఎలా ఇస్తారో, నేను గుణదలం ఏదో మేరీ మాత ఏదో సంథింగ్, నేను అటువైపు నుంచి విజయవాడకి అటువైపు నుంచి వెళ్తుంటే ఆ మేరీ మాత ప్రసాదం అని కేవలం పూర్తిగా తిరుమల ప్రసాదం సంచినే పోలి ఉన్న సంచి కూడా తయారు చేసి దాని మీద మేరీ మాత ప్రసాదం అని రాశారు. అది లడ్డూట. అంటే ఇప్పుడు ఎవడిలోకి కన్వర్ట్ అవుతున్నాడు, ఎవడి వైపు డైవర్ట్ అవుతున్నాడు. కానీ ఇది కామెడీగా నెక్స్ట్ లెవెల్ కామెడీ సార్. ఇది వీళ్ళు చేస్తున్నంతా కూడా ఒక కోతి చేష్టలు. కానీ దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత హిందువులకు సంబంధించి ఉంటుంది కదా. కానీ ఇది నెక్స్ట్లో ఇలా విస్తృతంగా ఒక చిన్నది చాలు నెక్స్ట్ పాకటానికి. మనం వదిలేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దీని మీద కట్టడి చేయాల్సిన అంటే ఇది ఒక్కటే కాదండి, అసలు పూర్తిగా హిందూయిజం మీద అనేక రూపాలుగా దాడి జరుగుతుంది అనేది, అనేక రూపాలుగా రియాక్ట్ కావడం కనుక హిందువులు ప్రారంభిస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి. మీరు ఒక్కటి కింద కలిపితే మూల స్తంభం ఉంటుంది చూడండి, అది తీసేస్తే బిల్డింగ్ మొత్తం పడిపోతుంది. అది తీసేయడానికి మనం ప్రయత్నించాలి. అదేమిటంటే ఆ ప్రయత్నంలో భాగంగా మీరు మీ బిడ్డలతో రోజుకి 10 నిమిషాలు చొప్పున ఈ సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతుండండి, భగవద్గీత గురించి మాట్లాడుతుండండి, రోజుకో శ్లోకం తాత్పర్యంతో సహా వాళ్ళకి చెప్తూ ఉండండి, రామాయణ విశేషాలు చెప్తుండండి, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉండండి. మీ తాత ఏం మాట ఆలోచించేవాడు, మీ నాయనమ్మ ఏం ఆలోచించేది. నేను ఊరికే మాట వరుసగా చెప్పలేదండి. మా నాయనమ్మ, నేను భగవద్గీత విన్నది మా నాయనమ్మ ఒళ్ళో, మా నాన్నగారి అమ్మగారి ఒళ్ళో విన్నా. నాకు తెలియదప్పుడు, పసిపిల్లాడప్పుడు ఆవిడ భగవద్గీత లెక్చర్, ఆవిడ దగ్గర భగవద్గీత నేర్చుకోవడానికి 100 మంది, మా ఊర్లో ఎడ్వర్డ్ హాల్ అని ఉండేది, ఆవిడ దగ్గర భగవద్గీత నేర్చుకోవడానికి ఆవిడ దగ్గర చాలామంది వస్తుండేవాడు. నా చెవులు అలాంటి భగవద్గీత శ్రవణ సంస్కారంతో నా చెవులు ప్రారంభించినాయి. ఆ తర్వాత నిదానంగా పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత ఆవిడ తాత్పర్యాలు, ఆవిడ శ్లోకాలు అవన్నీ రిజిస్టర్ కావడం మొదలెట్టినాయి. ఇవన్నీ ఇప్పుడు బాల్య దశ నుంచే మొక్కయి వంగనిది మానయ్య వంగునా లాగా మీరు భగవద్గీత రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుని 70 ఏళ్ళ తర్వాత పుస్తకం తిరగేస్తే, లైఫ్ అంతా పోయిన తర్వాత ఇంకా పుస్తకం తిరగేస్తే ఏం నేర్చుకుంటారు? అప్పటికి ఓపిక లేని రోజుల్లో భగవద్గీత మీరు చదివితే వివేకానంద అయిపోయినట్టే. అంటే సన్యాసంలో కలిసిపోయినట్టు కాదు, జ్ఞాని అయిపోయినట్టే. మీరు మీ పనులు చేసుకుంటూ ఉండండి. జీవితాన్ని ధర్మబద్ధంగా, మీ రథాన్ని ధర్మబద్ధంగా ఎలా ప్రయాణింపజేయాలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా భగవద్గీత పార్శ్వంగా ఉండాలి. అప్పుడు మీరు అక్రమంగా ఆలోచించరు, అక్రమంగా మీరు ధనం సంపాదించుకోరు. ఇంకా చాలా అసలు మీకు ఈ సోషల్ మీడియా చూస్తుంటే మీకు మొన్నటిదాకా ఈ జ్ఞానులందరూ మీకు ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాట చెప్పి, ఇప్పుడు ఈ ధర్మంలో ఈ కాలానికి ఈ ధర్మం ఈ ప్రవచనం అవసరం, అందుకనే మన సనాతనం ఎప్పటికప్పుడు దాని గురించి మాట్లాడుతూ జనాల్ని అట్లా గొప్ప శిలల్లాగా ఉండే జనాల్ని శిల్పాల్లాగా తీర్చిదిద్దే ఒక విశేషమైన ప్రక్రియ చేయగలిగింది ఒక భారతీయ సనాతన ధర్మం మాత్రమే, మన మహర్షులు మాత్రమే. వాళ్ళు చెప్పిందంతా జాగ్రత్తగా ఖచ్చితంగా విని తీరాల్సిందే. మగవాడు ఫిజికల్లీ స్ట్రాంగ్ అండి, మెంటల్లీ వీక్. అది నేచర్. ప్రతివాడికి ఈ నేచర్లో ఉన్న ప్రతి క్రీచర్కి దానికి ఒక తత్వం ఉంటుంది. దానికి ఒక తత్వం అంటే దాని మనస్తత్వం, దానికి ఒక ఆలోచన విధానం, దాని నేచర్ అంటాం. సో పురుషుడిది ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్. స్త్రీ మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ వీక్. ఇది నేచర్, నీ శరీరతత్వం అది, పురుషుడి శరీరతత్వం ఇది. ఇప్పుడు ఈ నేచర్ చెప్పాం కదా, పురుషుడిది ఏంటి? మానసిక దుర్బలత్వం. వాడు స్త్రీకి ఆకర్షితుడవుతాడు కదా. స్త్రీకి కంట్రోలింగ్ పవర్ ఉంటుంది, పురుషులకు ఉండదు. మీకు దానికి చిన్న ఉదాహరణే మన కామెడీ అనిపించినా కూడా ఎన్టీ రామారావు లాంటి ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ, ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు లాంటి వాడు, దేవుడు ఎలా ఉంటాడో తన ఆహార్యంతో చూపించినవాడు, అలాంటి వాడి సినిమాల్లో కూడా 5 నిమిషాలు జయమాలిని పాట ఉండేదండి. నువ్వు సరిపోవా? యు ఆర్ పవర్ఫుల్ కదా.
అవునా కదా? ఆ. నీ సినిమాలో కూడా జయమాలిని అవసరం ఏంటి? జ్యోతిలక్ష్మి అవసరం ఏమిటి? నువ్వు సర్వం కదా. నువ్వు ఎంతటి పవర్ఫుల్ అంటే నువ్వు అక్కడవే సీఎం కాగలిగావు. జనాలందరూ నువ్వే దేవుడివి. ఇంకా దేవుడికి పరాకాష్ట ఏంటో తెలుసా అండి? తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ అటు నుంచి అంటే ఆ గుండ్లు చేయించుకున్న వాళ్ళందరూ బస్సులో చెన్నై వెళ్ళి ఎన్టీ రామారావు గారి ఇంటి ముందు నిలబడి ఇప్పుడు స్వామి దర్శనమైంది, ఇప్పుడు ఈ స్వామి దర్శనమైంది అని నమస్కారాలు చేశారండి. కొన్ని కోట్ల మంది ఆ రోజుల్లో. అంతటి స్థాయికి ఎదిగిన ఎన్టీ రామారావు గారు. లేదండి, అంత ఆయన ఉన్నా కూడా మాస్ ఆడియన్స్కి ఈ జయమాలిని పాట కావాలి అనేవాళ్ళు డైరెక్టర్స్. ఎస్. సో ఫైనల్ అదంతే. ఏదంటే దీనికి ముగింపు చెప్పాలి. సో ఇట్లాంటి మానసిక దుర్బలత్వంలో ఉండే పురుషుల్ని నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులతో, వాడి తత్వం అదే. నేను ఏమంటానంటే, నాకు ఈ మధ్యన ఎవరో ఒక విశ్లేషించారు కూడా, అనసూయ గారిది టాపిక్ ఒక రకం. అది ఎవరిదైనా కూడా పేరు మనకు నాకు అర్థమైంది. అది పేరు ఎవరిదైనా కూడా ఓకే. దొంగ దగ్గరికి వెళ్ళి నిన్ను మార్చాలనుకుంటున్నానని వాడి దగ్గర భగవద్గీతోపదేశం ప్రారంభించడం కంటే నీ ఇంటికి తాళాలు వేసుకుని ముందు జాగ్రత్త వహించడం ది బెస్ట్. వాడిని ఇప్పుడు అర్జెంటుగా మార్చాలని అనుకోకు. వాడికి ఒక ప్లాన్ ఉంది ఆల్రెడీ. ఎందుకంటే అప్పుడు లైక్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే, స్త్రీ తన అందాలని బయట జనాలకి చూపించాలనుకుంటుందంటే అది ఖచ్చితంగా ప్లాన్డే. రెండవది, ఈ అందాలు చూసినందువల్ల రెపర్కేషన్స్ ఏమిటో తనకి తెలియకపోలేదు. మగవాడు ఆకర్షితుడవుతాడు. బయటకు వచ్చి ఆకర్షించడం కోసమే తన అందాలని తన బాహ్యం తన శరీరం అని అనుకుంటుందంటే పాపం ఆ అమ్మాయి దురదృష్టకరమైన స్థితిలో ఉంది. కానీ దానికి ఏదో పర్పస్ ఉంది. తన తెలివితేటల్ని పెట్టే జ్ఞానం లేక, నీకు నిజంగా తెలివితేటలుంటే, ఇది అమాయకత్వం నిజానికి, నిజంగా తెలివితేటలుంటే అందరూ ఆడపిల్లలే చేయట్లేదుగా. ఎన్నెన్ని గొప్ప గొప్ప పనులు చేసి, ఇప్పుడు అంతరిక్ష నుంచి మొన్న వచ్చింది. మీరు ఏమిటి మీ సక్సెస్కి? సునీత విలియమ్స్, నీ సక్సెస్కి కారణం ఏంటి అంటే భగవద్గీత అంది. ఏమి స్టేట్మెంట్ అండి అది? మీరు ఏంటి ఇన్ని నెలలు ఉన్నారు, మీరు చనిపోతారని భయం వేయలేదా అంటే వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే, నేను ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు 2 వస్తువులు తీసుకెళ్ళా. ఒకటి భగవద్గీత, 2 వినాయకుడి ప్రతిమ. ఏంటి ఆ 2 తీసుకెళ్ళడానికి లాజిక్ ఏమిటి అని అడిగారు. అమ్మాయి ఏమందో తెలుసా? వినాయకుడి ప్రతిమ చూస్తున్నప్పుడు దేవుడున్నాడు, ఈయన నన్ను రక్షిస్తాడు అనే ధైర్యం నాకు నిరంతరం కలుగుతూ ఉండేది. భగవద్గీత అలా చూసి దండం పెట్టుకునేది కాదు, ఇది చదవాల్సింది. ఇది చదువుతున్నప్పుడు డెఫినెట్గా నేను చేస్తున్న గొప్ప పనికి దీనికి కొనసాగింపు దైవమే ఇస్తాడనే నమ్మకం. నేను చేస్తున్నది ధర్మబద్ధమైన పని, ఇది ఖచ్చితంగా విజయానికి నాంది అవుతుంది. ఈ రెండిటి వల్ల నాకు లభించింది ఇది అని. ఆవిడ స్త్రీ కదా, ఈ చెత్తా చెదారం పనులన్నీ చేయలేదుగా ఆవిడ. నేను అందుకని తల్లులారా, తర్వాత వినదగునెవ్వరు చెప్పినా, ఇప్పుడు దాని మీద చాలా కామెంట్లు కొన్ని నెలల పాటు చేసేసారు. అది చేసిన వాళ్ళందరూ మగవాళ్ళు అన్నారంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. పాపం వాడు ఏదో తండ్రి స్థానంలో అంటున్నాడు, కనీసం దాన్ని గ్రహించే జ్ఞానం కూడా లేదా మీకు? నాకు నా ఇంట్లో నా తల్లి లేదు, నా భార్య లేదు, నా బిడ్డలు, నాకు కూతుళ్ళు లేరు. నాన్న అట్లాంటి డ్రెస్ వేసుకోకూడదు నాన్న, బయట జంతువులు తిరుగుతుంటాయి, మగ జంతువులు తిరుగుతుంటాయి అంటే, ఇప్పుడు వాడికి వెళ్ళి మగ జంతువుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను భగవద్గీత ఉపదేశిస్తే ఓవర్ నైట్ మారిపోతాడు వాడు మారడనే అనాదిగా ఇదే జరుగుతోందనే, దానికి విశ్వామిత్రుడు కూడా అతీతుడు కాదనే మనకు చరిత్ర చెప్తోంది. మహర్షి విశ్వామిత్రుడు, మేనక, భరతుడు, భారతదేశం, ఇంత స్టోరీ నడిచింది. ఈ బలహీనతకి ఎవ్వరూ అతీతులు కాదు నాన్న. వేదవ్యాసుడు చెప్తాడు, బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి. నాన్న, ఇంద్రియాలు అత్యంత బలమైనవి పండితుల్ని కూడా పాడు చేస్తాయి. అందుకని వయస్సులో ఉన్న గురుపత్నిని సైతం పాదాలు తాకి యువకుడు నమస్కరించరాదు. ఎంత సైకలాజికల్ లోతుల్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడారండి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం మీకు మీరు కృష్ణుడు పుట్టిన మధుర దేవాలయం పైన రాసి ఉంటుంది. అంతకంటే అతీతుల మీరు వీళ్ళకంటే? మీరు బయటకు వచ్చి ఉపన్యాసాలు చేస్తారు, మీకు అమ్మ లేదా, చెల్లి లేరా, పిల్లలు లేరా అంటారా? వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంత దరిద్రంగా లేరు. సో ఫైనల్గా అండి, బిఆర్ నాయుడు గారు ఒక చైర్మన్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
అదేంటంటే ఇక్కడ ప్రీవియస్ జరిగిన ఏదైతే ఉన్నాయో దాన్ని ఉదహరిస్తూ చెప్పారు ఆయన. 7 కొండలే కాదు, ఇంకొక కొండ కూడా తయారు చేశారు. అదేంటంటే ఒక చెత్త పైన అంత పేర్చారు స్వామివారి సన్నిధిలో. అంటే ఎంత నిర్లక్ష్యం అండి అది. ఆయన బాధపడుతూ చెప్పారు, ఇలా ఇలా జరిగిందని చెప్పేసి చెప్పుకున్నారు. ఒక కొండను తలిపించేంత చెత్తను పేర్చారు. ఇవన్నీ నేనేమంటానంటే స్వామి, పాలక మండలి ముందున్న చాలా బలమైన సవాళ్ళు. నేను ఏం చెప్తానంటే, ఒక్క వీళ్ళనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ పాలక మండలి పేరుతో పరిపాలిస్తున్న వాళ్ళు ఒక్కరికే కాదు స్వామి, సమాజం మొత్తాన్ని పరిపాలిస్తున్న అనేక సెక్టార్లకి నేను ఒక విలువైన సలహా ఇవ్వాలనుకుంటున్నా. భగవద్గీత సారం అది. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేస్తూ, నువ్వు పని చేస్తున్నప్పుడు నేను ఈ పనిని ఉద్ధరించడం కోసమే పుట్టాను అనే భావనతో చెయ్యాలి. జాగ్రత్తగా వినండి. ఓకే, జస్ట్ టైంపాస్ కాదు. నేను కనెక్ట్ అవ్వడానికి కారణం ఏమిటంటే, మీ ముందు కూర్చున్న వాడితో సమాజానికి ఏం చెప్పించాలి అనే ఐడియాలజీతో మీరు వచ్చి కూర్చుంటారు. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చూశాను. అంతే తప్ప ఈ వారం ఒక 4 ఇంటర్వ్యూలు అయిపోవాలి, మన దీంట్లో నిండటానికి చెత్తా చెదారాలు ఏవైనా పర్లేదు, ఇప్పటికి 2 ఇంటర్వ్యూలు అయినాయి, ఇంకా 2 రోజులే ఉన్నాయి, ఎవడో ఒకటి దొరికితే పర్వాలేదు, ఎవడు దొరికినా పర్వాలేదు, అలా ఉంటే సమాజం సర్వనాశనం అయిపోతుంది స్వామి. వాడు దొరకకపోతే పర్లేదు, 2 ఇంటర్వ్యూలే ఉంటాయి. కొంతమంది ఇంటర్వ్యూలు చూస్తుంటాం, వాడిది ఒక వేదవాక్యం లాగా ఒక దరిద్రాన్ని ఎంత కన్విన్స్ చేసి చెప్తుంటాడో వాడు. దారుణం స్వామి. నువ్వు ఏది మాట్లాడితే, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిదానికి సెన్సార్ ఉంటుంది, ఉండాలి. నువ్వు ఏది అనుకుంటే అది మాట్లాడడానికి వీల్లేదు. కొన్ని లోపల కూడా అనుకోకూడదు. మానసిక నియంత్రణ అది. నేను సినిమా పేరుతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను ఎస్వి కృష్ణారెడ్డి గారిని నేను ఉటంకిస్తూ ఉంటాను. రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా అంతే. అందరికీ తెలియదు ఏముంది. ఇప్పుడు నీ హక్కు, నీ స్వేచ్ఛ ఎంతవరకు, అవతల వాడి స్వేచ్ఛకి భంగం కలిగించినంత వరకు అది గుర్తుపెట్టుకోవాలి. నా స్వేచ్ఛ, నేను స్త్రీల దుస్తుల విషయంలో కూడా స్వేచ్ఛ అనే పదాన్ని ఈ కాంటెక్స్లో వాడతారేంటి అనేది, మీకు అసలు విద్య లేదా అంటున్నా. తల్లిదండ్రులు మీకు అసలు ఇక్కడ విద్య అంటే కామన్ సెన్స్ నేర్పించట్లేదా మీకు? టీచర్లు నేర్పించట్లేదా? పద్ధతిగా ఉంటే ఎలా గుర్తించి గౌరవిస్తారో, అది ఆహారం కావచ్చు. ఏంట్రా అంత దరిద్రంగా తింటున్నాడు అనం. మనం ప్రతిదానికి ఒక సంస్కారం ఉండి తీరాల్సిందే. మనం స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటాం, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవట్లేదు స్వామి. స్నానం దగ్గర నుంచే మొదలవుతుంది. జాగ్రత్తగా. అసలు సంస్కారము అంటే ఏమిటో తెలుసా స్వామి? గుణ ఆధానము మల అపహననము అంటే సంస్కారం అని అర్థం. అంటే అర్థం ఏమిటి? లేని గుణాన్ని ఆపాదించుకోవడం, ఉన్న మలం అంటే మురికి, ఉన్న మురికిని తొలగించుకోవడం పేరే సంస్కారము. మనం స్నానం చేసేటప్పుడు జరిగేది అదే. అంటే మురికిని వదిలించుకునే ప్రయత్నంలో స్నానం చేస్తాం. లేని గుణాన్ని ఆపాదించుకోవడం అంటే బాడీకి ఒక మంచి సుగంధం అద్దే ప్రయత్నంలో మనం సబ్బురుద్దుకుంటాం. ఇది చాలదని మనం బట్టలకు కూడా సెంట్లు కొట్టుకుంటాం. ఇదంతా సంస్కారంలో భాగమే. ఇన్నిటిని సంస్కరించుకుంటున్న నువ్వు బట్టలు వేసుకోవడంలో భాగంగా నువ్వు బట్టలు అలాగే వేసుకోవట్లా, ఐరన్ చేసుకుంటున్నావు కదా. ఇన్నిటినీ సంస్కరిస్తూ ఆ భాష ఏంటరా అంత దరిద్రంగా మాట్లాడతావు, అంత సంస్కారం లేకుండా మాట్లాడతావు, దాన్ని ఐరన్ చేసుకోవేంటరా? ఎంత బాధ అనిపిస్తుందో స్వామి. పిచ్చి పిచ్చి మాటల మాట. ఇక్కడ దోల తెరిందా అంటాడు. అది అసలు అవన్నీ మేబీ పరమ బూతులు కాకపోవచ్చు, కానీ నీ భాష ఎంత దిగజారుడు భాష. మైక్ పెడితే మైక్ ముందు మాట్లాడుతున్నారంటే పొలిటీషియన్స్ ముఖ్యంగా ఎంత దారుణం అండి. జంతువులకి మీకు తేడా ఏమిటి? వాడికి సంస్కారం అనేది అసలు ఉండదు. పాన్ పరాగాలు వేసుకుని, కిళ్ళీలు వేసుకుని, నవ్వులతో. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా స్వామి, ఎవడన్నా కాళ్ళు ఊపుతుంటే వెంటనే ప్రశ్న వేసేవాడిని. మీరు కాళ్ళు ఊపినంత తేలిగ్గా సినిమా కూడా ఊపుతుంది అనుకుంటున్నారా అని అడిగేవాడిని నేను. అంటే 10 మందిలో ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు ఇట్లా మిషన్ తొక్కినట్టుగా ఇట్లా ఊపుతూ మాట్లాడుతున్నాను అనుకోండి ఉదాహరణకి. ఆ ఎదురుకుండా కూర్చున్న వాళ్ళలో ఒక కె విశ్వనాథ్ గారు ఉండొచ్చు, రాఘవేంద్రరావు గారు ఉండొచ్చు, ఒక మహాపండితుడు, ఒక మహాసహస్రావధాని, వీళ్ళు వింటూ ఉండొచ్చు. వాళ్ళకి ఎంత సంస్కారంగా కనిపించాలండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎంత తీసుకునేట్టుగా ఎలా ప్రవర్తించాలండి. వీడు 10 కాలాల పాటు బాగుండాలిరా, మీ ఎదురుకుండానే ఆశీర్వదించడం కాదు. వాళ్ళు టీవీల ముందు కూడా, ఫోన్ పెట్టుకున్నప్పుడు కూడా, సినిమాల్లో చూసినప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళ ఆశీస్సులు పొందొద్దు.
ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఏది పడితే అది తీసేస్తారా? ఏది పడితే అది చేసేసుకుంటారా? మీ పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తారా? ఇప్పుడు ఇందాక చెప్పాలనుకున్న మాట అది. ఆడపిల్లలు మీరు పర్సనల్గా మీరేదో చేసుకున్నారు, మీరేదో స్నానాలు చేస్తున్నారు, దాన్ని ఇక్కడ పబ్లిక్కి చూపించాల్సిన అవసరం ఏంటి? చూసిన వాడు ఆలోచనలు ఏంటి? ఆలోచనలు కంట్రోల్ ఉంటుందా? దాని మీద మీ నియంత్రణ ఉంటుందా? అంటే సాధారణ జ్ఞానం అంటాం, కామన్ సెన్స్. అది కనుక తల్లిదండ్రులు నేర్పించకపోతే వీళ్ళు నాశనం అవుతారు, వీళ్ళ ద్వారా సమాజం కూడా, మనం కూడా ఇలా లేకపోతే బతకలేమేమో అని పాపం కొంతమంది మానసిక దుర్బలులు ఇదే మార్గంలో ప్రయాణించి సర్వనాశనం అయిపోతారు స్వామి. అది బాధ. ఈ బాధతోనే పాపం అతను ఎవరో ఒక తండ్రి దీంట్లో ఉండి అతను మంచి మాట చెప్పాడు, భాష ఏదైనా కూడా దాన్ని కట్ చేస్తాం మనం. తప్ప అట్లా పిచ్చి మాట యాడ్ చేయకుండా మాట్లాడుంటే బాగుండేది కదా అని. కానీ ఏదైతే ఆంతర్యం ఉంటుందో, మీరు మాట్లాడే ప్రతిదానికి లక్ష్యార్థం, వాచ్యార్థం 2 ఉంటాయి స్వామి. మీరు పైన తీసుకోవడానికి వీలేదు. ఏ అంతరార్థంతో, ఏ ఉద్దేశంతో మాట్లాడాడు అది ఇంపార్టెంట్ స్వామి. అది చెప్తుంది. అది మీకు పిచ్చా అన్నాం అనుకోండి ఉదాహరణకి, వాడికి పిచ్చని కాదు అర్థం. మనం మొహం ఇలా పెట్టుకుని మాట్లాడడం వల్ల మనం ఏదో చాలా చిరాకు పడేవని కదా అర్థం. దాని అంతరార్థం ఏమిటంటే, నీకు అప్పటికే 10 సార్లు చెప్పి నువ్వు వినకపోవడం వల్ల వాడికి ఏదో చిరాకు వచ్చి నిన్ను సెటరైట్ చేసే మార్గంలో కాస్త కోపగించుకున్నాడు అని అర్థం. అందుకని నేనేమంటానంటే, మీరు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పుడు మనం చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారి ప్రభుత్వం తర్వాత సనాతన ధర్మం గురించి ధైర్యంగా ఈ దేశం మాట్లాడుకోగలిగే స్థితిలో ఉందని నేను చాలా గర్వంగా చెప్పగలను. నేను హిందువుని ఎస్ అని మనం గర్వంగా చెప్పగలిగే ఒక అద్భుతమైన స్థితి. అంతకుముందు లేదు ఇది. ఏం చెప్తే ఏమవుతుందో, ఏం చెప్తే ఎక్కడి దాకా వెళ్తుందో, ఏం చెప్తే ఎవడు రియాక్ట్ అవుతాడో, ఏం చెప్తే ఏ గ్రూప్ వచ్చి మన మీద దాడి చేస్తుందో. మీకు ఈ సందర్భంగా 3-4 కూడా, రాధా మనోహర్ దాస్ గారు, తర్వాత లలిత్ కుమార్, తర్వాత నా శివశక్తి కరుణాకర్, వాళ్ళు చేసే ప్రయత్నం, వాళ్ళని కూడా నేను అసలు ఏమాత్రం ప్రవక్ష్యామి అనసూయవే అంటాడు కృష్ణుడు. అసలు ప్రతివాడిని, నీకు నేను ఎందుకు జ్ఞానం చెప్తున్నాను తెలుసా? నీలో ఉన్న గొప్ప క్వాలిటీ అసలు అసూయే లేదురా నీకు అన్నాడు కృష్ణుడు అర్జునుడికి కాంప్లిమెంట్ ఇస్తూ. సో అట్లాంటివి నా దగ్గరకు కూడా రావు. నేను అందుకని వీళ్ళు చేస్తున్న సేవ కూడా, అందులో సనాతన ధర్మంలో ఏముందో చెప్పాల్సిన బాధ్యత ఉంది, మిగతా వాటిల్లో ఏం లేవో చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అది తెలుసుకోకపోవటం వల్లే మీ దాంట్లో ఏమీ లేవని మన తిడుతూ వాళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నంలో కన్వర్షన్స్ జరుగుతున్నాయి. దారుణం ఇది. సమాజం గుర్తించాలి. నేను చాలా వెరీ ఫ్రీక్వెంట్గా నేను ఈ ప్రవచనాల కోసం నేను అమెరికా వెళుతుంటా. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా స్వామి? అసలు తల్లిదండ్రులు పిల్లలతో వాళ్ళ విలువైన సమయాన్ని మన ధర్మం గురించి, మన దేశం గురించి, రాముడు ఏంటి, కృష్ణుడు ఏంటి, మన చరిత్రలు ఏమిటి, వాళ్ళ గొప్పతనాలు ఏమిటి, వాళ్ళ త్యాగం ఏమిటి, వాళ్ళు చేసిన పుణ్య కర్మలు ఏమిటి, ఇవేవి చెప్పకపోవడం వల్ల వీడు పొద్దున్నే ఇంట్లోంచి టిఫిన్ చేసేసి బయలుదేరేసి వెంటనే వీడు కలిసేది క్రిస్టియన్ మిత్రుడితో బయటికి పోయి. ఓకే, అంతేగా, వీడు బయటకు పోయి ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంటారు. ఆ ఫ్రెండ్స్లో మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఉంటారు. వాడు మాత్రం కంపల్సరిగా ప్రతి వారం వాడు చర్చికి వెళ్తాడు. నేను కూడా అక్కడికి తీసుకెళ్తాడు. వీడు ఏదో ఒకరోజు డిప్రెషన్కి లోన్ అయ్యాడు. మన ఇంట్లో పిల్లవాడు, ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలతో కలిసి మాట్లాడే టైం కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు. చాలా ఫ్యామిలీ, ఇండియా కూడా చివరికి అలాగే తగలడే పరిస్థితికి వచ్చింది. తల్లిదండ్రుల పిల్లలతో సమయం గడపట్లా, ఇవి చెప్పట్లా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచుకోవట్లా, మన ధర్మం గురించి టైం స్పెండ్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే, ఏదైతే ప్రచారంలో ఉందో దాని వెనకాల పడే దుస్థితి ఎక్కడో చోట వస్తుంది. ఆ ప్రచారాలే వీళ్ళు చేస్తున్నవి. మీ నాన్న నీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లేదు. మీ ధర్మం మీకు ఏమైనా చెప్తుందా అంటే, ధర్మం ఏమిటి అన్నాడు వీడు. ఓ, అది కూడా నీకు తెలియదంటే నిన్ను మీ దేవుడు కూడా కాపాడలేడు. నిన్ను కాపాడగలిగేవాడు ఒక్కడే, వాడు నా దేవుడు, వాడే క్రీస్తు. ఆయనేమో నేను మనిషిని రా అంటున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను దైవ కుమారుణ్ణి అన్నాడు. నేను మనిషినే అన్నాడు. ఎవరు? దైవ కుమారుడు అని. ఇక్కడే ఉంటున్నాడు మహమ్మద్ ప్రవక్త, నేను దేవుడు దూతని అంటున్నాడు. నేను మనిషినే అన్నాడు. ఇక్కడేమో నేనే దేవుణ్ణి అంటున్నా, మీరు వెనకపడరేమిటరా పిచ్చవేదవల్లారని. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. సకల భూతములందున్న ఆత్మను నేనే, వాటి ఆది మధ్యాంతాలు నేనే, ఇదంతా నా సృష్టే, నేనే దేవుణ్ణి. అందుకనే భగవద్గీతలో కృష్ణ ఉవాచ అని వినిపించదు, భగవాన్ ఉవాచ అని వినిపిస్తుంది. నీకు నువ్వు సరదాగా ప్రకటించేసుకుంటున్నావా
దేవుడు అని భలే చెప్పేసుకుంటున్నావే అని అర్జునుడికి డౌట్ వస్తుందని అక్కడ విశ్వరూపం చూపించాడు. ప్రపంచంలో ఇలాంటి సినారియో మీరు ఇంకెక్కడా చూడరు, ఇంకెక్కడా వినరు. ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మ ఎలా ఉంటాడో చూపించాడు. అదే నిదర్శనం. ఇంత ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా, ఇదంతా చూసిన వాళ్ళు మనకి చెప్పిన తర్వాత కూడా ఇంకేమిట్రా, ఎక్కడికి పోతారా మీరు? ఒకవేళ పోయారంటే ఇందులో ఏమీ లేదని అందులో ఏముందని పోతున్నారు. ఈ లాజిక్ కనీసం ఆలోచించరా మీరు? ఈ జ్ఞానం కూడా లేదా? ఒక కిరాణా షాపులో దొరకని వస్తువు ఏదన్నా ఉంటే పక్క కిరాణా షాపుకి వెళ్తాం. ఎందుకని? మా ఇంటి దగ్గర ఉన్న షాపులో అది లేదు అని చెప్తున్నారంటే మీకు ఏదో స్పష్టత ఉంది. జ్ఞానం విషయంలో ఇక్కడ మీకు ఏం లేదని, ఇక్కడున్న జ్ఞానాలు మీకు ఏం చెప్పలేదని, ఇంతకి అతీతంగా మిగతా గ్రంథాలు ఏం చెబుతాయని, ఏం చెబుతున్నాయని, అసలు ఈ సింపుల్ లాజిక్ కదా అది. ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్తోంది ఒక గ్రంథం. అంటే నీకున్న మానసిక వైశాల్యం అదే. మనకేమో నువ్వు ఏ దేవునైనా ఆరాధించు, కేశవం ప్రతిగచ్చతి, అవన్నీ నాకే చెందుతాయి. ఇంత స్పష్టత ఉంది ఇక్కడ. ఇక్కడ నాకే అంటే కృష్ణుడని కాదు, ఇక్కడ నాకే అంటే పరమాత్మని అర్థం. వాడికి పేరే లేదు, ఏ పేరైనా పెట్టుకో, ఏ పేరైనా పెట్టుకో. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నువ్వు ఏ ఏ రూపాల్లో నువ్వు కొలుసుకుంటావో, ఏ పేర్లతో పిలుస్తావో ఆ రూపాల్లో ఆయా విధాలుగా నిన్ను నేను అనుగ్రహిస్తాను. ఎంత స్పష్టంగా ఉందండి భగవద్గీత. ఇది వదిలేసి ఎవడ పిచ్చవద్దవల్లారని. నేను ఇక్కడ తిట్టడం కాదు, పాపం వాళ్ళ అమాయకత్వాన్ని. నేను తండ్రి ప్రేమతో మాట్లాడుతున్నా, పిల్లల్ని ఎలా మందలిస్తాడో ఆ సెన్స్తో మాట్లాడుతున్నా, అంతే తప్ప ఒకడిని. నాది కృష్ణ సిద్ధాంతం స్వామి. కృష్ణ సిద్ధాంతం ఏంటంటే నమే ద్వేష్యోస్తి న ప్రియ. కృష్ణుడికి ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల అనురాగం కానీ ఉండదు. వీడు ఆయనకి క్యాస్ట్ ఫీలింగు, క్యాష్ ఫీలింగు రెండు ఉండవు ఆయనకి. ఆయనకు ఉండేది ఏంటంటే ఎవడైతే ధర్మ మార్గంలో ఉంటాడో వాడి పక్కన ఉంటాడు, అంతే. మేము కూడా అంతే. సో అందుకని ఇట్లా ఈ స్పష్టత తెలుసుకోండి. కన్వర్షన్స్కి పాల్పడుతూ నీ ఉనికిని మార్చడానికి, నీ తల్లి నుంచి నిన్ను వేరు చేయడానికి చేసే ప్రయత్నాల్ని దయచేసి చాలా చాలా బలంగా తిప్పికొట్టండి. అలా వెళుతున్నారంటే మీరు అమాయకులని అర్థము. నీకేదో ఈ తైలం పూస్తే తగ్గుతుందని నీకంటున్నాడు, తైలం నీకు అమ్ముతున్నాడు. కానీ వాడికి రోగం వస్తే యశోద హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు. తెలుసుకు చావండి. సరే, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒకటి చెప్తాను. రీసెంట్గా వాళ్ళ మదర్ చనిపోయింది. ఒక అతను క్రిస్టియన్ అంబులెన్స్లో టచ్ చేస్తే బతుకుద్దని చెప్పేసి వాళ్ళ మదర్ని తీసుకున్నారు. ఎవరు టచ్ చేస్తే? ఎవరు పాస్టర్ టచ్ చేస్తే బతుకుతున్నా. అంత అమాయకంగా ఉన్నా. అదే, అది బతకదని పాస్టర్ కూడా తెలుసు. అసలు నేను అక్కడ ఈతన అమాయకత్వం అదే అంటే వీళ్ళందరూ పాపం దీనికి ఆ పర్సంటేజ్ ఉంటారు స్వామి. ఇంకా హోప్ ఉంటుంది. ఎలా ఉంటారంటే అలాంటి వ్యక్తులు చేస్తున్న ఎన్ని కోట్ల మంది, ఎంత వీళ్ళు చేస్తున్న నాటకాలు అంత ఇంత కాదు కదా స్వామి. ఎన్ని ఎపిసోడ్లు చూస్తున్నాం. వాడు స్టేజ్ మీద నుంచి నీకేమిటి, ఎందుకు కుంటుకుంటూ వచ్చావు అంటే నా చిన్నప్పుడే కాలు పడిపోయింది. ఇప్పుడు చూడు యేసు, ఏ దేవుడు ప్రపంచంలో మిరకల్స్ చేయలేడు, ఒక్క యేసు మాత్రమే మిరకల్స్ చేయగలడు అని చెప్పి వాడిని అక్కడ ఏదో చదువుతున్నాడు, ఏదో పిచ్చ మాటలు ఏవో మాట్లాడుతున్నాడు. వీడు ఇదంతా ప్రీ ప్లాన్డ్ యాక్టింగ్ అనమాట. ఆ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు చూడండి. అట్లా వాడు కాళ్ళ మీద 2 సార్లు రాశాడు. వాడు వెంటనే ఆడిటోరియం అంతా పరిగెత్తుతున్నాడు. దీనివల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తోంది. దీనివల్ల ఇంకా అమాయక పర్సంటేజ్ పీపుల్ ఉన్నారు చూడండి, వాళ్ళే పాపం ఇలా పోతుంటే జాలేస్తుంది అంతే. ఇక అనుభవించటమే అంతే. ఇవన్నీ కూడా యోగాలు అంటాం మనం. నేను చేసుకున్న కర్మఫలం వల్ల, గతంలో చేసిన దుష్కర్మ ఫలాలు ఎలా ఉంటాయంటే, నేను మంచివాడి దగ్గరికి వెళ్ళలేను. నా జీవితంలో కలిసే వాళ్ళందరూ దుర్మార్గులే కలుస్తుంటారు. ఇది కూడా అందులో భాగమే. నీ జన్మంతా వేస్ట్ అవుతుంది ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోతే. నీకు జ్ఞానం తెలియకపోగా వాడి బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంటుంది. వాడి బిజినెస్ నడుస్తుంటుంది, వాడిది కూడా ఎప్పుడో పోతుంది డెఫినెట్గా. ఎందుకంటే అది అధర్మం కాబట్టి. వాడు నిలబడ్డు. అది ప్రస్తుతం రన్నింగ్లో మనకి ఆ ఎపిసోడ్స్ మనల్ని టికిల్ చేస్తుంటాయి, ఏదో ఒకటి మాట్లాడేట్టుగా మనని ప్రొవోక్ చేస్తుంటాయి. కానీ అది నిలబడదు, ఎందుకంటే అధర్మం కాబట్టి. సో సత్యమేవ జయితే నానృతం అని ఎందుకన్నాడంటే, నిజమే బతుకుతుంది, నిజమే నడుస్తుంది, ధర్మమే నడుస్తుంది, ఇవే కొనసాగుతాయి, ఇదే వర్ధిల్లుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై. స్వస్తి.